ఈ సమయంలో నేటి పరిశుద్ధ దినారాధనకై ఏర్పాటు చేయబడి ఉన్న దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. నేటి పరిశుద్ధ దినారాధనకై ఏర్పాటు చేయబడి ఉన్న దేవుని యొక్క లేఖన భాగములు కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 24వ వచనము నుండి 26వ వచనం వరకు అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 24వ వచనము నుండి 26వ వచనం వరకు, అదే రీతిలో గలతీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 20వ వచనము, గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనము, ఈ రెండు లేఖన భాగములను మనం చదువుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి శ్రీమతి సహోదరి హెప్సిబా గారు ముందుకు వచ్చి దేవుని యొక్క వాక్య భాగమును చదివి వినిపించవలసిందిగా ప్రభువు పేరిట మనవి చేస్తూ ఆహ్వానిస్తూ ఉన్నాను. 1వ అధ్యాయము 24 నుంచి 26 వచనాల వరకు చదువుకుందాం. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాట్లలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. దేవుని వాక్యమును అనగా యుగ యుగములలోను తరతరములలోను మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంగమునకు పరిచారకుడనైతిని. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించిన వాక. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం చదువుకుందాం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడని నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని అందరి విశ్వాసము వలన జీవించుచున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. ఆమేన్. దేవుని యొక్క లేఖన భాగాన్ని చదివి వినిపించిన శ్రీమతి సహోదరి హెప్సిబా గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో సంఘమంతి కూడా లేచి నిలబడి ఉండగా నేటి పరిశుద్ధ దినారాధనకై ఏర్పాటు చేయబడి ఉన్న ఉత్తర ప్రత్యుత్తర పాఠ్య భాగాన్ని చదువుకుందాం. నేటి పరిశుద్ధ దినారాధనకై ఏర్పాటు చేయబడి ఉన్న ఉత్తర ప్రత్యుత్తర పాఠ్య భాగము కీర్తనల గ్రంథము నుంచి 84వ సంకీర్తన, కీర్తనల గ్రంథము నుంచి 84వ సంకీర్తన ఉత్తర ప్రత్యుత్తర ఇదిగా చదువుకుందాం. మన మధ్యలో అటువంటి సహోదరులు మాతకి వందన కుమార్ గారు ముందుకు వచ్చి ఉత్తర ప్రత్యుత్తర భాగంలో నడిపించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాను. 84వ సంకీర్తన ఉత్తర ప్రత్యుత్తర ఇదిగా చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి 84వ సంకీర్తన. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు. యెహోవా మందిరావనములు చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సమస్యలుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందంతో కేకలు వేయుచున్నవి. సైన్యములకు అధిపతియగు యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను, పిల్లలు పెట్టుటకు వానకోవెలకు గూటి స్థలము దొరికెను. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. దాన్ని జలమయముగా చేయబడు, తొలకరి వాన దాన్ని దీవెనలతో కప్పను. వారు నానాటికి బలాభివృద్ధి నందుచు ప్రయాణం చేయుదురు, వారిలో ప్రతి వాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును. యెహోవా సైన్యములకు అధిపతి దేవా, నా ప్రార్థన ఆలకింపుము. యాకోబు దేవా, చెవియొగ్గుము. దేవా, మా కేడమ దృష్టించుము, నీవు అభిషేకించిన వాని ముఖమును లక్షింపుము. నీ ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. భక్తిహీనుల గుడారంలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమున దునుట నాకు ఇష్టము. దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును, యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ యందు నమ్మిక ఉంచువారు ధన్యులు. మనమందరం కూడా ఆ విధంగానే నిలువబడి ప్రభువుని స్తుతించుకుందాం, ఘనపరచుకుందాం, ఆరాధించుకుందాం.
మనం ఆరాధించేటువంటి ప్రభువు ఆత్మస్వరూపులై ఉన్నారు కాబట్టి ఆయన ఆరాధించే వారందరికీ కూడా ఆత్మతో సత్యముతో ఆరాధించాలని ప్రభువారు సెలవించిన రీతిలో మనమందరం కూడా లేచి నిలుబడి నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. పోయిన వారిని అనుసరించి సంఘములో ఉన్నటువంటి వారందరూ కూడా గంభీరమైనటువంటి స్వరములతో పాట పాడుచు దేవుని నామాన్ని మహిమపరచండి, ఘనపరచండి, కీర్తించండి, కొనియాడండి. చప్పట్లు కొట్టొచ్చు ప్రతి ఒక్కరు కూడా చప్పట్లు కొట్టొచ్చు. పోయిన వారిని అనుసరించి చక్కటి స్వరములతో ఈ పాట పాడుతూ దేవుని నామాన్ని మహిమపరచవలసిందిగా, ఘనపరచవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. నేను ఎల్లప్పుడూ యెహోవానే సన్నుతించుదును, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు. పిల్లరా, అందరము మన రక్షకుడును మన ప్రభువును మహోన్నతుడు సర్వోన్నతుడు సర్వాధికారి దేవుని మనము స్తుతిద్దాం, ఘనపరుద్దాం, ఆయన నామాన్ని కొనియాడదాం. మందిరంలో ఉన్నటువంటి వారందరూ కూడా ప్రతి ఒక్కరూ ప్రభు నామాన్ని ఘనపరచవలసిందిగా ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాను.
చక్కటి పాట పాడి దేవుని నామాన్ని స్తుతించి గణపరిచిన సంఘమంతటికి కోయిన వారికి ప్రత్యేకంగా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుని కొద్ది సమయము దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. ఈ పరిశుద్ధ దినమందు దేవుడు తన యొక్క శ్రేష్టమైనటువంటి స్వరమును మనకు వినిపించినట్లు దేవుని యొక్క వాక్యము ద్వారా మనము మన హృదయాలను మన జీవితాలను సంపూర్ణంగా దేవునికి మహిమకరంగా బలపరచబడినట్లు పరిశుద్ధాత్ముని యొక్క సహాయము కొరకు ప్రార్థన చేసుకుని వాక్యమును ధ్యానించుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన మహోన్నతమైన నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మీ కృపలో మీ ప్రేమలో నాయన నీ బిడ్డలమైనటువంటి మేము నీ మందిరములో మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం, గణపరుస్తూ ఉన్నాం, ఆరాధిస్తూ ఉన్నాం. మీరు మాతో మాట్లాడుతూ ఉన్నారు ప్రభా. చదవబడినటువంటి లేఖన భాగములలో నుంచి కొన్ని శ్రేష్టమైనటువంటి జీవపు మాటలు నాయన నీ ప్రియబిడ్డలతో పంచుకునేటువంటి సమయంలో మీ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు ప్రసన్నత మెండుగా మాకు అనుగ్రహించండి ప్రభా. మాట్లాడువాడు నేను కాదు గాని నాయన మీరే నాలో ఉండి నాతో ఉండి నా యొక్క నోటిని ప్రభా మీ యొక్క నోటి బూరుగా చేసుకొని నీ మందిరావనములోనికి ప్రవేశించిన వారందరితోనూ, ఇదిగో నాయన యూట్యూబ్ ద్వారా దేవుని యొక్క వాక్యమును వినుచున్నటువంటి వారందరితోనూ మాట్లాడి ప్రభా నీ నామమునకు మహిమ తెచ్చుకోమని వేడుకొనొచ్చి ఉన్నాను. నీ పాదాల చెంతకు వచ్చిన వారిని దీవించని, ఇంకా రావలసిన వారిని త్వరగా నడిపించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనొచ్చున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు నందు ప్రియమైన దేవుని సంగమా, ప్రియ సహోదరి సహోదరులారా, యేసు క్రీస్తు శుభనామములో అందరికీ ప్రత్యేకంగా మరి ఒక పర్యాయము హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ దేవుని యొక్క మహోన్నతమైనటువంటి కృపలో ప్రేమలో ఈ యొక్క ఆగస్టు మాసములో ఈ 3వ పరిశుద్ధ దిన ఆరాధనలో ఈ రీతిగా దేవుని మందిరావరణములో మనమందరము కూడా కూడి దేవుని నామాన్ని మహిమపరిచే గణపరిచే భాగ్యాన్ని దేవుడు ఇస్తూ ఉన్నాడు. అందును బట్టి నేను దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. పిల్లల మనమందరము కూడా గడిచిన 2 వారముల నుంచి సంఘమును గురించి, ఎక్లీషియా సంఘమును గురించి మనము పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి కొన్ని లేఖన భాగములను ధ్యానించుకుంటూ దేవుని నామాన్ని స్తుతిస్తూ ఉన్నాం. అసలు సంఘం అంటే ఏమిటి? పరిశుద్ధ గ్రంథములో సంఘము ఎలా మనకి జ్ఞాపకం చేయబడుతూ ఉంది? సంఘమును గురించి రాయబడుతున్నటువంటి మాటలు కొన్ని మనం పరిశీలన చేద్దాం. పిల్లరా, సంఘము అంటే ఏమిటో గడిచిన దినాల్లో నేను మీకు నిర్వచనాన్ని ఇచ్చి ఉన్నాను. ఎవరైనా చెప్పగలరా సంఘం అంటే ఏమిటో? సంఘమునుకున్నటువంటి నిర్వచనం ఏమిటి? ఒకసారి గుర్తు చేయండి. పోయిన ఆదివారం కాకుండా అంతకుముందు ఆదివారం ఎక్లీషియా సంఘం అనేటువంటి మాటను గ్రీకు భాషలో ఎక్లీషియా అని పిలుస్తూ ఉంచారు. ఎక్లీషియా అనేటువంటి మాటకున్నటువంటి అర్థము, చక్కటి నిర్వచనాన్ని నేను మీకు జ్ఞాపకం చేసి ఉన్నాను. గడిచిన 2 వారముల క్రితము, పోయిన ఆదివారం కాక అంతకుముందు ఆదివారం, పోయిన ఆదివారం కూడా నేను మరలా గుర్తు చేశాను. సంఘము అంటే ఏమిటి? నాన్న మైక్ తీసుకో కీర్తి. సంఘం అంటే ఏమిటి? సమాజములో నుండి, పాప స్వభావములో నుండి క్రీస్తు రక్తములో కడగబడి పరిశుద్ధంగాను ప్రత్యేకంగాను ప్రభు కొరకు జీవించడానికి పిలువబడినటువంటి సమూహము సంఘము. ఇది సంఘం అంటే. దేవుని యొక్క లేఖనాల్లో జ్ఞాపకం చేయబడుతున్నటువంటి మాట, ప్రాముఖ్యమైనటువంటి మాట, సంఘమునుకున్నటువంటి నిర్వచనము సమాజములో నుండి, పాప స్వభావములో నుండి క్రీస్తు రక్తములో కడగబడి ప్రత్యేకంగాను పరిశుద్ధంగాను ప్రభు కొరకు బ్రతకడానికి పిలువబడినటువంటి సమూహము సంఘము.
ఎక్లీషియా అంటే పిలువబడుట, పిలువబడినటువంటి వారు. లోకములో నుండి ప్రభు కొరకు బ్రతకడానికి పిలువబడినటువంటి వారే సంఘము. ఈ సంఘము క్రీస్తు రక్తములో కడగబడినటువంటి సంఘము. క్రీస్తు రక్తములో కడగబడినటువంటి వారందరినీ కూడా విశ్వాసులుగాను, పరిశుద్ధులుగాను, సహోదరులుగాను, క్రైస్తవులుగాను ఏర్పరచబడినటువంటి సమూహముగా మరి పిలిచినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి వారందరూ కూడా ఎలా పిలువబడ్డారు అంటే, సహోదరులని పిలువబడ్డారు, విశ్వాసులని పిలువబడ్డారు, పరిశుద్ధులని పిలువబడ్డారు, సహోదరులు మరి ఏర్పరచబడినటువంటి వారిగా, క్రైస్తవులుగా పిలువబడినట్లుగా మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంది. పిల్లరా, సంఘము దేవుని యొక్క సృష్టి, సంఘము దేవుని యొక్క చేతి పని అయి ఉన్నది అనేటువంటి సంగతిని గడిచిన పరిశుద్ధ దినమందు నేను మీకు జ్ఞాపకం చేసి ఉన్నాను. గడిచిన 2 వారాల క్రితం నేను మీకు జ్ఞాపకం చేసినటువంటి మాట ఏమిటంటే, సంఘము దేవుని చేత సృష్టించబడినటువంటి, ప్రత్యేకంగా దేవుని యొక్క చేతి పని అయి ఉన్నది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8-10 వచనాల్లో ఈ మాట మనం చూడగలుగుతూ ఉన్నాం. మీరు విశ్వాసము చేతను కృపచేతను రక్షింపబడి ఉన్నారు, ఇది దేవుని యొక్క వరమే అనేటువంటి సంగతి అక్కడ జ్ఞాపకం చేయబడింది. ఒకసారి చదువున నా యొక్క వచ్చిన భాగాన్ని, లేఖన భాగాన్ని, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ఇది దేవుని వరమే. పిల్లల వచనంలో జ్ఞాపకం చేయబడుతుంది, ఇది దేవుని వరము. రక్షణ అనేటువంటిది దేవుడు మనకు అనుగ్రహించినటువంటి శ్రేష్టమైనటువంటి ఉచితమైనటువంటి కృప. అది మన గొప్పతనమును బట్టి కాదు, కానీ దేవుని కృప వలన మనకు రక్షణ అనుగ్రహించబడింది. ఇది మహోన్నతమైనటువంటి దేవుని యొక్క వరము అనేటువంటి సంగతి మనకు అక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంది. పిల్లరా, రక్షింపబడినటువంటి క్రైస్తవులందరూ కూడా ప్రాచీనమైనటువంటి స్వభావాన్ని విడిచిపెట్టి నవీన స్వభావమును ధరించినటువంటి వారై దేవుని కొరకు బ్రతకవలసిన వారుగా ఉన్నట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనకు తెలియపరచబడి ఉన్నది. ఇది కూడా గడిచిన దినాల్లో నేను మీకు జ్ఞాపకం చేసి ఉన్నాను. సంఘము దేవుని చేత సృష్టించబడిన దేవుని యొక్క వరము. రెండవది, సంఘముని గురించి మనం గమనించగలిగితే, దేవుని కొరకు ప్రత్యేకింపబడినటువంటి ఒక కుటుంబము అనేటువంటి సంగతిని కూడా గడిచిన దినాల్లో నేను మీకు జ్ఞాపకం చేసి ఉన్నాను. దేవుని నామాన్ని మహిమపరచడానికి, గణపరచడానికి ప్రత్యేకంగా దేవుని చేత ఏర్పరచబడినటువంటి కుటుంబము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనము కూడా చదువున్నాను ఒకసారి మరలా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. చూడండి పిల్లలు, అక్కడ వచనంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని ఇంటి వారిగా కట్టబడడానికి పిలువబడినటువంటి ఒక శ్రేష్టమైనటువంటి సమూహమే ఈ సంఘముగా పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ మాటలు గడిచిన దినాల్లో నేను మీకు జ్ఞాపకం చేసి ఉన్నాను. ఈ పరిశుద్ధ దినమందు సంఘమును గురించి మరికొన్ని ప్రాముఖ్యమైనటువంటి మాటలు ప్రియులరా ఈ సమయంలో నేను మీ ఎదురుకు తీసుకుని రాబోతూ ఉన్నాను. అదేమిటంటే, సంఘము దేవుణ్ణి ఆరాధించడానికి కట్టబడినటువంటి ఒక దేవాలయము. దేవాలయం అంటే గోడలతో కట్టబడినటువంటిది కాదు, కానీ రాతి కట్టడాలతో కట్టబడి అందంగా అలంకరించబడినటువంటి ఆ భౌతిక పరమైనటువంటి కట్టడాలు కాదు, కానీ సంఘం అంటే క్రీస్తు రక్తములో కడగబడి హృదయాంతరంగములో అనుదినము అనుక్షణము దేవుని యొక్క నామస్మరణ చేయుచున్నటువంటి పరిశుద్ధుల యొక్క సమూహం అనేటువంటి సంగతి మీకు జ్ఞాపకం చేసి ఉన్నారు. క్రీస్తు రక్తములో కడగబడి అనుదినము అనుక్షణము హృదయాంతరంగములో దేవుని యొక్క నామస్మరణ చేసేటువంటి బిడ్డల యొక్క సమూహమే సంఘము. ఈ సంఘము దేవుణ్ణి ఆరాధించడానికి ఏర్పరచుతున్నటువంటి ఒక దేవాలయముగా పరిశుద్ధ గ్రంథంలో మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉన్నది. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో వాక్యమును మనం పరిశీలన చేద్దాం. మరలా ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము
20వ వచనము 22వ వచనము ఆ యొక్క లేఖన భాగాలను మనం పరిశీలన చేద్దాం. చూడండి, క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. ప్రియులారా, ఈ వాక్యం మీరు చదువుతూ ఉన్నప్పుడే దానిలో చక్కగా మనకి పౌలు భక్తుడు విశదీకరించిన మాటలు జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాయి కదా. ఆ వాక్య భాగాన్ని మీరు చదువుతూ ఉన్నప్పుడు వాక్య భాగంలో పరిశుద్ధుడైనటువంటి పౌలు భక్తుడు తెలియపరిచినటువంటి మాటను మనం గమనించగలిగితే యేసు ప్రభువారు ముఖ్యమైనటువంటి మూలరాయి అయి ఉన్నాడు. యేసు ప్రభువారు మనం ఒక ఇంటిని కట్టుచున్నటువంటి క్రమాన్ని చూడగలిగితే మొట్టమొదటిగా మరి అది మందిరమైనా కావచ్చు, గృహమైన కావచ్చు, పునాది రాయి వేస్తూ ఉంటాం. మొట్టమొదటిగా పునాది రాయి వేస్తూ ఉంటాం. పునాది రాయి వేసిన ఆ తర్వాత చుట్టూ 4 ప్రక్కల కూడా పునాది తవ్వుతూ ఉంటాం. పునాది తీసి లోతుగా 2 అడుగులు 3 అడుగులు లోతుగా పునాది తీసి భూమి లోపల నుంచి ఒక బలమైనటువంటి పునాది మరి పిల్లర్స్తో మనము నిర్మించుకుంటూ వస్తూ ఉంటాం మొట్టమొదటిగా. కానీ ఆ పునాది నిర్మించడానికి మునుపు మనం మొట్టమొదటిగా ప్రారంభించేది ఏమిటంటే ఒక పునాది రాయి, ముఖ్యమైనటువంటి మూలరాయిని మనము నిర్మిస్తూ ఉంటాం. ఆ మూలరాయి క్రైస్తవ సంఘానికి యేసుక్రీస్తుగా మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉన్నారు. ఆ తరువాత పునాదిని మనం గమనించగలిగితే వీరు అపోస్తలులుగా మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉన్నారు. దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి రక్షణ సువార్తను బలమైనటువంటి రీతిలో లోకానికి ప్రచురపరిచినటువంటి క్రీస్తు యొక్క బిడలుగా, అపోస్తలులుగా, దేవుని పరిచారకులుగా, ఈ లోకంలో బలమైనటువంటి దేవుని నామాన్ని నలుదిక్కులా ప్రచురించినటువంటి దేవుని బిడలుగా ఆ పునాది అపోస్తలులు, ప్రవక్తలు, పరిశుద్ధులుగా మనం కనపడుతున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఆ పునాది మీద కట్టబడేటువంటి ఇటుక అనేది మనం చూడగలుగుతూ ఉంటాం కదా. గోడల యొక్క నిర్మాణము, ఈ గోడ ఒక్కొక్క ఇటుక రక్షింపబడినటువంటి ఒక్కొక్క క్రైస్తవుడిగా మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాడు. పౌలు భక్తుడు సంఘానికి ఏం తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాడు అంటే, ఇప్పుడు దేవాలయము కూడా మొట్టమొదటిగా పునాది రాయి వేయబడింది. పునాది రాయి వేయబడిన తర్వాత 4 ప్రక్కల చక్కగా పునాది తీసి బలమైనటువంటి పునాది వేయబడుతూ ఉంది. పిల్లర్స్తో ఆ గోడలు నిర్మించబడుతూ ఉన్నాయి. గోడల మధ్య అమర్చబడుతున్నటువంటి ఇటుకలు మనం గమనించగలిగితే వీరే రక్షింపబడినటువంటి క్రైస్తవులు. వీరందరూ కలిసి ఒక దేవాలయము అనేటువంటి సంగతి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఒక దేవాలయము. ఈ దేవాలయము ఎందుకు నిర్మించబడుతూ ఉందంటే దేవుని నామాన్ని స్మరించడానికి, దేవుని నామాన్ని స్తుతించడానికి, దేవుని నామాన్ని కీర్తించడానికి, దేవుని నామాన్ని కొనియాడటానికి. చూడండి, ఆ వాక్య భాగాన్ని ఈ వచనంలో తెలియచేస్తూ ఉన్నాడు. 21వ వచనంలో ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. నిజమే ప్రియులారా, వృద్ధి పొందడం అంటే ఎదగటము, వర్ధిల్లటము కదా, అవునా కాదా? వృద్ధి పొందటంలో ఉన్నటువంటి పర్యాయ పదాలు మనం చూడగలిగితే మనము దినదినము కూడా అభివృద్ధి చెందటము, ఎదగటము, వర్ధిల్లటము. ఇక్కడ ఏ విధమైనటువంటి అభివృద్ధిని గురించి మాట్లాడుతూ ఉన్నాడు, ఏ విధమైనటువంటి ఎదుగుదల గురించి మాట్లాడుతూ ఉన్నాడు, ఏ విధమైనటువంటి రీతిలో సంఘము వృద్ధి పొందుతున్నది అనేటువంటి సంగతిని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అంటే దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి రక్షణ ప్రణాళికలో పరిశుద్ధంగాను, పవిత్రంగాను, నిష్కలంకంగాను దేవుని ఎదుట కనపడుటకు రక్షింపబడినటువంటి క్రైస్తవులు వృద్ధి పొందుతూ ఉన్నారు, ఎదుగుతూ ఉన్నారు అనేటువంటి సంగతిని మనం చూడగలుగుతూ ఉన్నాం. ఇప్పుడు దేవుడు ఆరాధించబడాలి, దేవుడు స్తుతించబడాలి. అందుకే యేసు ప్రభువారు సమరయ స్త్రీతో పలికినటువంటి ఒక మాటను మనం గమనించగలిగితే యోహాను సువార్తలో మనకు రాయబడుతున్నటువంటి మాట, వ్యభిచారము చేయుచున్నటువంటి స్త్రీ, అదే రీతిలో ఒక అన్యురాలుగా పిలువబడినటువంటి స్త్రీ, అటువంటి స్త్రీని రక్షణ మార్గంలోనికి నడిపించడానికి ప్రభువారు జ్ఞాపకం చేసినటువంటి ఒక మాట మనం గమనించగలిగితే, సమరయ పట్టణంలో జరిగినటువంటి సంఘటనను మనం గమనించగలిగితే ప్రియులారా, చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయము 23వ వచనములో ప్రభువారు తెలియపరుస్తూ ఉన్నారు. యోహాను సువార్త 4వ అధ్యాయము 23వ వచనము.
అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చే ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టి వారే కావాలని తండ్రి కోరుచున్నాడు. తండ్రి కోరుచున్నాడు. పిల్లరి వాక్య భాగంలో ప్రభువారు సెలవిస్తూ ఉన్నారు. తండ్రి అనేటువంటి దేవునికి ఒక కోరిక ఉంది. ఈ లోకంలో మనకు కూడా కోరికలు ఉన్నాయి కదండి, ఉన్నాయా లేదా? కోరికలు లేని మనిషి ఉంటాడా? లేడు. నా మటుకి భూప్రపంచంలో అనుకుంటానే కదా, ఈ చిన్న ప్రాయంలో పుట్టిన బాలుడు మొదలుకొని చనిపోయేటి మంచం మీద ఉన్నటువంటి ఇక కొన్ని క్షణాల్లో ప్రాణము పోతుంది అనేటువంటి సమయంలో కూడా కోరిక కలిగేది నాకు తెలిసి. మీరు ఎవరన్నా కాదన్నా ఇది యథార్థమైనటువంటి మాట. మంచం మీద పడున్నటువంటి వ్యక్తి కొన్ని క్షణాల్లో లోకాన్ని విడుస్తాడనేటువంటి క్రమంలో కూడా అతను హృదయాంతరంగంలో ఏదో ఒక కోరిక, ఈ బ్రతకాలనేటువంటి కోరిక కావచ్చు, లేదా తన వారిని చూడాలనేటువంటి కోరిక కావచ్చు, రకరకాలైనటువంటి కోరికలు హృదయాంతరంగంలో కలుగుతూ ఉంటే అది ఆశైనా కోరికైనా ఏదైనా కానీ ప్రతి నరుని యొక్క హృదయాంతరంగంలో కలుగుతూ వచ్చింది. అలాగే సృష్టికర్త అయినటువంటి దేవునికి ఒక కోరిక ఉంది. ఆ దేవుని యొక్క కోరిక ఏమిటంటే క్రీస్తు యొక్క ప్రశస్తమైనటువంటి రక్తములో కడగబడినటువంటి ప్రతి క్రైస్తవుడు కూడా ఆత్మతో సత్యముతో తండ్రిని ఆరాధించాలనేది దేవుని యొక్క కోరిక. ఈరోజు ఆ కోరికను సంఘము నెరవేర్చుచూ ఉన్నదా? ఆ కోరిక తండ్రి యొక్క కోరిక తీరుతూ ఉందా? ఒకసారి ఆలోచన చేయండి. మన పిల్లల కోరికలు మనం తీరుస్తూ ఉంటాం కదా, అవునా కాదా? ఒక తండ్రిగా ఒక తల్లిగా మన పిల్లలు ఏమైనా అడిగితే, వాళ్ళు చాక్లెట్ అడిగారు అనుకోండి, వాళ్ళు చిన్న 10 రూపాయల చాక్లెట్ అడిగితే మనం వాళ్ళు సంతోషపడడానికి 5 రూపాయల చాక్లెట్ కొనిస్తాం. ఎందుకంటే మనము మన పిల్లలు ఎంత సంతోషంగా ఉంటే, ఎంత ఆనందంగా ఉంటే అది మన హృదయాంతరంగానికి అంత ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. కాబట్టి వారు అడిగిన దానికన్నా మనం ఎక్కువ ఇస్తూ ఉంటాం. మన తండ్రి అనేటువంటి దేవుడు కూడా అంతే. మనం అడుగు వాటన్నిటికంటేనూ ఊహించు వాటన్నిటికన్నా అత్యధికంగా దేవుడు మనకు దయచేయుచున్నాడు. అది తండ్రి యొక్క ప్రేమ. తండ్రి మనల్ని అంతగా ప్రేమించినప్పుడు, తండ్రి మనల్ని అంతగా ఆశీర్వదిస్తూ ఉన్నప్పుడు, తండ్రి అంతగా మన జీవితాలను బలపరుస్తూ ఉన్నప్పుడు, తండ్రి హృదయాంతరంగంలో కలుగుతున్నటువంటి కోరికను తీర్చవలసినటువంటి బాధ్యత పిల్లలకి ఉన్నదా లేదా? ఇది ప్రాముఖ్యమైనటువంటి మాట కదా. మనల్ని ప్రేమించినటువంటి తండ్రి యొక్క కోరికను మనం తీర్చాలా లేదా? తీర్చాలా. ఒక పిల్లవాడిగా నువ్వు తండ్రిని సంతోష పెట్టలేకపోతే, ఒక కొడుకుగా ఒక కూతురుగా నీవు తండ్రిని సంతోష పెట్టలేకపోయినప్పుడు, తల్లిని సంతోష పెట్టలేకపోయినప్పుడు నీవు ఎలా దీర్ఘాయుష్మంతుడిగా మార్చబడుతూ ఉంటావు? తన తండ్రిని తన తల్లిని సంతోష పెట్టేటువంటి వాడు దీర్ఘాయుష్మంతుడిగా, అంటే వారిని సన్మానించేటువంటి బిడ్డలు దీర్ఘాయుష్మంతులుగా మార్చబడతారని పరిశుద్ధ గ్రంథంలో జ్ఞాపకం చేయబడింది. ఉందా లేదా? ఉంది. నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించమని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. నీవు పుట్టినటువంటి దేశంలో కావచ్చు, నీ ప్రతి కార్యంలో, నీ ప్రతి పనిపాట్లో నువ్వు మేలు పొందుకోవాలంటే, నీవు ఆశీర్వదించబడాలంటే మొట్టమొదటిగా నీ కనులు ఎదుటినటువంటి తండ్రిని తల్లిని ప్రేమించు. నువ్వు వారిని గౌరవించు, వారిని సన్మానించు. వారి జీవితాలు ఒక ఉన్నతమైనటువంటి రీతిలో అగుపరచబడినట్లు అనుదినము అనుక్షణము వారి పట్ల నీ ప్రేమ, నీ వాత్సల్యమును అగుపరచని పరిశుద్ధ గ్రంథంలో దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నీవు నివసించేటువంటి స్వదేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలి అంటే, ఇప్పుడు మనకంటూ ఒక స్వదేశం ఉంది. మనం ఈ దేశంలో యాత్రికులము, ఈ దేశంలో మన పరదేశులము. ఈ దేశము మనకు శాశ్వతము కాదు అనేటువంటి సంగతిని పరిశుద్ధ గ్రంథంలో దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు మన స్వదేశములోనికి మనం ప్రవేశించాలి అంటే, మన స్వదేశమును మన తండ్రి సముఖములోనికి మనం వెళ్ళాలి అంటే, తండ్రి మనల్ని ప్రేమించి మన అవసరాలను తీరుస్తూ ఉన్నప్పుడు ఒక కుమారునిగా ఒక కుమార్తెగా దేవుని బిడలగా తండ్రి యొక్క కోరిక మనం నెరవేర్చాలా లేదా? నెరవేర్చాలా. ఇప్పుడు తండ్రి కోరుతున్నటువంటి కోరిక ఏమిటి? యోహాను సువార్త 4వ అధ్యాయము 23వ వచనంలో మనం చూడగలుగుతూ ఉన్నాం కదా. అయితే యథార్థంగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడునే వచ్చి ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. ఓ సంగమా, ఇప్పుడు నువ్వు ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధించగలుగుతూ ఉన్నావా? ఆత్మతో సత్యముతో యథార్థంగా నీవు దేవుణ్ణి ఆరాధించగలుగుతూ ఉన్నావా?
అంటే యథార్థం అనేటువంటి మాటకి మరి వ్యతిరేకమైనటువంటి పదాన్ని మనం గమనించగలిగితే యథార్థత లేనటువంటి జీవితాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. సత్యమునకు అసత్యం ఎలాగో ఇక్కడ యథార్థతను మనం గమనించినప్పుడు యథార్థత లేనటువంటి వారు కూడా ఈ లోకంలో ఉన్నారు, ఆయన సన్నిధిలో ఉన్నారు. వారు సత్యముతో దేవుణ్ణి ఆరాధించలేరు. ఎందుకంటే హృదయాంతరంగంలో యథార్థత లేనప్పుడు నీవెలా నీ తండ్రి యొక్క కోరికను నెరవేర్చగలుగుతూ ఉంటావు? ఎలా తండ్రి యొక్క మనోభీష్టను నువ్వు సంపూర్ణంగా నెరవేర్చగలుగుతూ ఉంటావు? అందుకే సమరయ స్త్రీతో ఈ మాట జ్ఞాపకం చేయబడుతున్నది. చూడండి, దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించు వారందరూ ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలను. ఇప్పుడు సంఘము దేవుణ్ణి ఆరాధించడానికి నిర్మించబడుతున్నటువంటి ఒక ఆలయము. ఈ ఆలయము భౌతికపరమైనటువంటి కట్టడంగా కనపడినటువంటి ఆలయము కాదు ప్రియులారా. ఇందాక మనం చదివినటువంటి మాట ఒకసారి మరలా చదువున కీర్తి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21-22 వచనాలు. 21-22 వచనాలు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండునట్లు కట్టబడుచున్నారు. మనం కూడా కట్టబడుతూ ఉన్నాం. పునాది మీద ఇటుకలు ఎలా పేర్చబడుతూ ఉన్నాయో మనము కూడా ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధించడానికి ఒక దేవాలయంగా వృద్ధి పొందుతున్నటువంటి వారము ఆయన యొక్క నివాస స్థలమై ఉన్నాము అనేటువంటి సంగతిని మనకి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంది. నీవు దేవునికి ఒక నివాస స్థలము. దేవుణ్ణి ఆరాధించడానికి క్రీస్తు రక్తములో కడగబడినటువంటి ఒక పరిశుద్ధమైనటువంటి దేవాలయము నీ దేహము అనేటువంటి సంగతిని పరిశుద్ధ గ్రంథంలో దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈరోజు నీ దేహాన్ని నీవు దేవాలయంగా మార్చుకోగలిగావా? ఈరోజు నీకు ఇవ్వబడినటువంటి దేవాలయమును దేవునిలో సజీవమైనటువంటి కట్టడంగా నీవు నిర్మించుకోగలుగుతూ ఉన్నావా? అందుకే కొరింథీ పత్రికలో మనం గమనించగలిగితే 3వ అధ్యాయం 16వ వచనంలో మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుతున్నదనియు మీరెరుగురా. సంఘము ఇప్పుడు ఒక మాటలో గమనించాలి అంటే సంఘము దేవుని యొక్క ఆలయము. సంఘము దేవుని నామము స్మరించడానికి, ఆయన నామాన్ని స్తుతించడానికి, ఆయన నామాన్ని కొనియాడటానికి అనుదినము అనుక్షణము కూడా దేవునిలో వృద్ధి పొందుతున్నటువంటి ఆలయం అనేటువంటి సంగతిని ఈ వచ్చిన భాగంలో మనకు జ్ఞాపకం చేయబడుతున్నది. నిజమే పిల్లరా, ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు వృద్ధి పొందుచున్నది నిజమే. ఈరోజు మన జీవిత ఎదుగుదలను ఒకసారి మనం గమనించుకుంటే భౌతికంగా మనం ఎదగలుగుతూ ఉన్నామేమో, కానీ ఆత్మీయంగా ఎంతవరకు మనం వృద్ధి పొందుతున్నామనేటువంటిది చాలా ప్రాముఖ్యము. వృద్ధి పొందటము, ఎదగటము, అభివృద్ధి చెందటము. పరిశుద్ధతలో మనం వృద్ధి పొందుతూ ఉన్నామా? ప్రార్థనలో మనం వృద్ధి పొందుతూ ఉన్నామా? సహవాసంలో మనం వృద్ధి పొందుతూ ఉన్నామా? మరి రొట్టె విరుచుట్లో మనం వృద్ధి పొందుతూ ఉన్నామా? దేవుని యొక్క వాక్యములో ఎదుగుట్లో మనం వృద్ధి పొందుతూ ఉన్నామా? సంఘ అభివృద్ధిలో, సంఘ శ్రేయస్కరమైనటువంటి స్థితిగతుల్లో మనం ఎంతవరకు వృద్ధి పొందుతూ ఉన్నాం, ఎదుగుతూ ఉన్నాం, వర్ధిల్లుతూ ఉన్నాం అనేది ఒక చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్న. నువ్వు ఎదగలేకపోతూ ఉన్నావు అంటే, నువ్వు ఆత్మీయంగా దేవుని సన్నిధిలో దేవాలయంగా నీవు వృద్ధి పొందలేకపోతూ ఉన్నావు అంటే నువ్వు యథార్థంగా దేవుణ్ణి ఆరాధించట్లేదు. నువ్వు ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధించట్లేదు. ఎందుకంటే సమరయ స్త్రీతో యేసు ప్రభువారు ఇదే సెలవిచ్చారు, అమ్మా ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలంలో నా బిడ్డలైనటువంటి వారు, నా జనులైనటువంటి వారు, నా కొరకు బ్రతుకుతున్నటువంటి వారు ఆత్మతో సత్యముతో వారు ఆరాధిస్తూ ఉంటారు. వారు ఆరాధించేటువంటి ఆరాధన యథార్థంగా నా దృష్టికి కనపడుతూ ఉంటుంది. అట్టి ఆరాధన నేను కోరుకుంటూ ఉన్నాను. ఆ ఆరాధన ద్వారా తండ్రి అయినటువంటి దేవుడు కూడా మహిమపరచబడతాడు అనేటువంటి సంగతిని పరిశుద్ధ గ్రంథంలో దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇట్టి ఆరాధన కలిగినటువంటి సంఘము కడువరి దినాల్లో, రాకడ దినాల్లో ఎత్తబడేటువంటి సంఘము. నిజమే పిల్లరా, ఇది పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడుతున్నటువంటి సంఘము. సంఘం ఎలా ఉండాలి? యథార్థంగా దేవుణ్ణి ఆరాధించేటువంటి రీతిలో సంఘం ఉండాలి. ఇంకొక మాట పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించగలిగితే పిల్లరా, చూడండి, ఒకటి సంఘము దేవుణ్ణి ఆరాధించడానికి వృద్ధి పొందుతున్నటువంటి దేవాలయము. మరి ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట, గడిచిన దినాల్లో 2 మాటలు జ్ఞాపకం చేసి ఉన్నాను. ఈరోజు 3వ మాట సెలవిస్తూ 4వ మాటలోనికి నేను ప్రవేశిస్తూ ఉన్నాను. సంఘము వృద్ధి పొందుతున్నటువంటి దేవాలయం మాత్రమే కాదు, కానీ సంఘము
క్రీస్తు యొక్క శరీరము అనేటువంటి సంగతిని పరిశుద్ధ గ్రంథంలో మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంది. ఇప్పుడు చూడండి, ఒక చిన్న చక్కటి ఆ ప్రొజెక్టర్ మీద మీకు ఒక చిన్న పిక్చర్ వేయబడుతూ ఉంటుంది. సంఘము క్రీస్తు యొక్క శరీరము, సంఘము క్రీస్తు యొక్క శరీరము. పిల్లల యొక్క వాక్య భాగాన్ని మనం గమనించగలిగితే ఒకసారి ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనము 1వ అధ్యాయము. నాన్న మైక్ నువ్వు చదువు, నాన్న మైక్ తీసుకొని చదువు నాన్న. ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను అధికారము కంటెను శక్తి కంటెను ప్రభుత్వము కంటెను ఈ యుగమునందు మాత్రమే గాక రాబోవు యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైని ఆయనను సంగమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము. పిల్లలు చూడ వాక్య భాగంలో జ్ఞాపకం చేయబడుతూ ఉంది. దేవుని కుమారుడు అనేటువంటి యేసు క్రీస్తు వారిని గురించి తండ్రి అనేటువంటి దేవుని యొక్క తలంపు ఏమై ఉన్నదో పౌలు భక్తుడు ఎఫెసీ సంఘానికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. తండ్రి అనేటువంటి దేవుడు తన కుమారుని ఈ లోకానికి ఎందుకు పంపించి ఉన్నారు? కుమారుడైనటువంటి యేసు క్రీస్తు సకల మానవుల యొక్క పాప విమోచన కొరకై తన శ్రేష్టమైనటువంటి ప్రశస్తమైనటువంటి రక్తమును కలువరి శిలువలో కార్చి ఈ లోకంలో నశించిపోవచ్చినటువంటి సకల మానవుల యొక్క జీవితాల్లో ఉన్నటువంటి పాపపు ముసుగునంతటినీ కూడా తొలగించి వారిని పరిశుద్ధపరిచి ప్రత్యేకంగా బ్రతకడానికి, ప్రభువు కొరకు జీవించడానికి, పరలోకములోనికి ప్రవేశించి శాశ్వతమైనటువంటి నిత్య జీవములో నిరంతరము కూడా గాన ప్రతిగానములతో దేవుని నామాన్ని మహిమపరచడానికి దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు లోకములకు వచ్చినట్లుగా మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంది. అందుకే ఈ వాక్య భాగంలో పిల్లరా కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని గురించి ఎంత గొప్పగా మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉందంటే సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను ఈ యుగమందు మాత్రమే గాక రాబో యుగమందును పేరు పొందిన ప్రతి నామము కంటే ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయన తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు కదా. ఎక్కడికైనా మనం బయటకు వెళ్ళామనుకోండి, మన పిల్లల్ని తీసుకొని మనం బయటకు వెళితే మన పిల్లవాడిని పక్కన కూర్చోబెట్టుకుంటామా లేదా? ఏ తండ్రి అయినా మొట్టమొదటిగా తన కుమారునికి కానీ తన కుమార్తెకి కానీ అధికమైనటువంటి ప్రాధాన్యతనిస్తాడు. ఎందుకంటే తన రక్తము పంచుకుని పుట్టినటువంటి బిడ్డలు కాబట్టి వారి పట్ల అధికమైనటువంటి ప్రేమ తండ్రిని చూపిస్తాడు. కాబట్టి ఇక్కడ దేవుని కుమారునైనటువంటి యేసుక్రీస్తు కూడా మరణాన్ని రుచి చూచినటువంటి వాడు మరణానికి అప్పగించబడ్డాడు. ఎవరు మరణానికి అప్పగించారు అంటే తండ్రి కుమారుణ్ణి సకల మానవుల యొక్క పాపముల నిమిత్తం మరణానికి అప్పగించాడు. లోకములో ఉన్నటువంటి పాపాత్ములైనటువంటి మనుషులందరూ కూడా అందరూ కూడుకొని ఆయన సిలువ వేయండి అని మనుషులు కూడా కేకలు వేసి మరణానికి అప్పగించారు. చూడండి పిల్లరా, తండ్రి అయినటువంటి దేవుడు లోకములో ఉన్నటువంటి సకల మానవుల యొక్క పాప విమోచన కొరకు కుమారుని మరణానికి అప్పగిస్తూ ఉన్నాడు. ఇది దేవుని ప్రణాళిక. అయితే పాపములో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా తాను పాపము నుండి విడిపింపబడాలి అనేటువంటి ఆలోచన కలిగిన వాడై జీవించక పరిశుద్ధుడైనటువంటి వాడిని మరణానికి అప్పగించారు. తండ్రి ప్రేమ వేరు, లోకములో ఉన్నటువంటి మానవుని యొక్క ప్రేమ వేరు. తండ్రి ప్రేమేమో పాపంలో ఉన్నటువంటి వారిని కాపాడాలని చూచేది తండ్రి ప్రేమ. పాపంలో ఉన్నటువంటి వాని యొక్క ఆలోచన ఎలా ఉందంటే తాను పాపము నుండి బయటికి రావాలనేటువంటి ఆలోచన లేకుండా పరిశుద్ధుడైనటువంటి వారిని నిందిస్తూ ఉన్నారు. పరిశుద్ధుడైనటువంటి వారిని శిలువ మరణమునకు అప్పగించి అడ్డు తొలగించుకోవాలని చూచేటువంటి లోకమే ఈ పాపలోకము. మీకు అర్థమవుతుంది అనుకుంటూ ఉన్నాను. ఈ పాపలోకము ఎటువంటి లోకమో, ఇది భయంకరమైనటువంటి పాపలోకము. ఈ లోకంలో నరుడు బ్రతకాలి అంటే కుళ్ళు కుతంత్రాలతో ఉండాలి.
అలా ఉంటేనే బ్రతకగలుగుతాడు. పరిశుద్ధంగా ఉంటే బ్రతకలేడు. ఎందుకంటే శ్రమలు ఉంటాయి, శోధనలు ఉంటాయి, ఇరుకులు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, ఆటంకాలు ఉంటాయి, భయంకరమైనటువంటి వేదనకరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఈ పాప లోకంలో మొట్టమొదటిగా అడుగుపెట్టిన పరిశుద్ధుడు యేసు ప్రభువారు. పరిశుద్ధుడైనటువంటి యేసు ప్రభువారు అడుగు పెట్టినప్పుడు ఆ పరిశుద్ధుడైనటువంటి వారిని ఈ పాప లోకం ఏమి చేసిందంటే సిలువకు అప్పగించింది. అరే, పరిశుద్ధుడు మా మధ్యలోనికి వచ్చాడే, దేవుని కుమారుడు మా మధ్యలోనికి వచ్చాడని లోకం హక్కును చేర్చుకోలా, లోకం ఆదరించలేదు. లోకంలో ఉన్నటువంటి మానవాళి అంతా కూడా పరిశుద్ధుడైనటువంటి వారిని సిలువ మరణమునకు అప్పగించినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. అయినప్పటికీ కూడా దేవుని యొక్క ప్రేమ మరి పరిమితి లేనటువంటి ప్రేమ, అపరిమితమైనటువంటి ప్రేమ దేవుని యొక్క ప్రేమ. ఏ మనుషులైతే కుమారుని సిలువకు అప్పగించారో, ఏ కుమారుడైతే ఏ మనుషుల నిమిత్తము సిలువ మరణం మీద వేలాడుతూ తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించమని తన ప్రశస్తమైనటువంటి సిలువ రక్తము చేత సంగమునకు జన్మనిస్తూ ఉన్నాడో, ఆ కుమారుడు చూపినటువంటి ప్రేమలో ఉన్నటువంటి సంగతిని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పిల్లలు చూడండి ఒక్కసారి మరలా ఆ వాక్య భాగాన్ని మనం చూడగలిగితే, ఆయన తన కుడి పార్శ్వమందు కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. 22వ వచనము, మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైని ఆయనను సంగమునకు శిరస్సుగా నియమించను. ఇప్పుడు పిల్లరా ఒకసారి ఆ ఇమేజ్ ను మనం గమనించగలిగితే, ఇప్పుడు ఆ తల భాగము శిరస్సు అనేటువంటి ఆ తల భాగాన్ని మనం గమనించగలిగితే ఆ శిరస్సు యేసు ప్రభువారు. కానీ వాస్తవంగా అక్కడ యేసు ప్రభువారు మొత్తము పిక్చర్ కనపడుతూ ఉంది. కానీ దీనిలో రాయబడినటువంటి 2 భాగాలు మనకున్నాయి. ఆ తల వరకు మనం గమనించగలిగితే యేసు ప్రభువారు సంఘానికి గురించి మాట్లాడుతూ శిరస్సు, ఆ మెడ దగ్గర నుంచి క్రింద భాగం అంతా కూడా సంఘమును గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. క్రీస్తు రక్తములో కడగబడినటువంటి సంఘము. ఇప్పుడు ఈ సంఘానికి శిరస్సు యేసు ప్రభువారు. ఇప్పుడు శరీరం ఎవది? శరీరం అంతా కూడా టోటల్ బాడీ మనం గమనించగలిగితే తల మొదలుకొని పాదం వరకు మనం గమనించగలిగితే యేసు ప్రభువారి యొక్క దేహం అక్కడ ఎలా మనకు కనపడుతూ ఉందో సంఘము ఆయన శరీరంలో ఐక్యపరచబడుతూ ఉంది. సంఘము ఆయన యొక్క శరీరంలో అంటుకట్టబడుతూ ఉంది. సంఘము ఆయన యొక్క శరీరంలోనికి ఆయన మారిపోతూ ఉంది. ఈ పాప దేహాలతో మనము ఆయనలో ఐక్యపరచబడలేము. కాబట్టి ఆయన ఏమి చేస్తూ ఉన్నాడు అంటే, తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుడైనటువంటి యేసు క్రీస్తును సంఘమునకు శిరస్సుగా నియమించి ఇప్పుడు నశించిపోతున్నటువంటి వారందరినీ కూడా క్రీస్తు రక్తములో కడగబడినటువంటి వారై ఆయనకు శరీరంగా మారుస్తూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. మనము క్రీస్తు శరీరంగా మారుతున్నటువంటి వారు. మనకి శరీరాలు ఉండవు. వాస్తవంగా చెప్పాలి అంటే ఈరోజు మనం చూసినటువంటి ఈ మట్టి శరీరము కనుమరుగైపోయేటువంటిదే. ఈరోజు మనలో ఉన్నటువంటి రక్త మాంసములు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాయా? నేను ఇదే శరీరంతో పరలోకంలో కూర్చుంటాననేటువంటి వారు ఎవరైనా ఉన్నారా? లేరు. అసలు ఈ రక్త మాంసాలే దేవుని రాజ్యాన్ని చూడం. ఈ రక్త మాంసాలు దేవుని రాజ్యాన్ని చూడనప్పుడు ఎందుకు ఈ రక్త మాంసాల మీద అమితమైనటువంటి ప్రేమ? ఎందుకు ఈ రక్త మాంసాల మీద అధికమైనటువంటి వాత్సల్యత? ఎందుకు ఈ రక్త మాంసాలకి అధికమైనటువంటి ప్రాధాన్యతనిచ్చి మహిమ శరీరాన్ని వదిలిపెట్టుకొని పరిశుద్ధమైనటువంటి ప్రభువును వదిలిపెట్టుకొని లోకములు ఎందుకు తిరుగులాడటము, ఎందుకు పాపములో బ్రతకటము? ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి ప్రభు పిలుస్తూ ఉన్నప్పుడు ప్రభువుని నిర్లక్ష్యము చేసి, ప్రభు సన్నిధిని నిర్లక్ష్యము చేసి, ప్రభు వాక్యాన్ని నిర్లక్ష్యము చేసి, లోకాన్ని ప్రేమించి లోక ఆశలకు అనుకూలంగా బ్రతుకుతూ లోకములో ఉన్నటువంటి భోగ భాగ్యాలను అనుభవించడానికి నా ప్రాణమా తిను, నా ప్రాణమా త్రాగు, నా ప్రాణమా సుఖించని ఇష్టానుసారంగా లోకంలో బ్రతకడానికి వెళ్ళిపోతున్నటువంటి వారు ఎలా శరీరంగా మార్చబడతారు? ఆ శరీరంగా మారుతారా? వాళ్ళు మార్చబడలేరు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో యేసు ప్రభువారిని సంఘానికి శిరస్సుగా ఎందుకు దేవుడు నియమించాడో తెలుసా? ఆయన పరిశుద్ధుడు, కలంకమైనటువంటి వాడు. ఆయన మహిమ శరీరంలోనికి రాలేడు. పొరపాటును కూడా మహిమ శరీరంలోనికి రాలేడు. మీరు అర్థం చేసుకుంటున్నారు అనుకుంటున్న వాక్యంలో ఆంతర్యం అదే. పరిశుద్ధ గ్రంథంలో మర్మాలను పిల్లలు గమనించగలిగితే యేసు ప్రభువారు మరణంలో నుండి లేపబడిన తరువాత ఆయన మహిమ శరీరాన్ని మరియ తాకడానికి వచ్చినప్పుడు ఆ యొక్క సమాధిలోని తిరిగి లేకపోతుంటే రబ్బుని బోధకుడు అని పిలిచినటువంటి సమయంలో ఆ స్త్రీ తాకబోతున్నటువంటి సమయంలో నన్ను తాకవద్దు. ఎందుకు ప్రభువారు తాకవద్దు అన్నారు అంటే
ఆ శరీరము మట్టిని విడిచినటువంటి శరీరము, మామూలు శరీరము కాదు, మట్టిని విడిచి మహిమలోనికి వెళుతున్నటువంటి శరీరము. ఆ దానిలో ఉన్నటువంటి పరిశుద్ధత వేరు, దానిలో ఉన్నటువంటి పవిత్రత వేరు. ఒక అపవిత్రమైనటువంటి వ్యక్తి, పవిత్రత లేనటువంటి వాడు, యోగ్యత లేనటువంటి వాడు, అర్హత లేనటువంటి వాడు ఆ మహిమ శరీరాన్ని తాకలేడు, దాన్ని ధరించలేడు, దాన్ని పట్టుకోలేడు. అందుకే ఆ తల్లి ఆ శరీరాన్ని తాకలేకపోయింది. ప్రభు తాకడానికి కూడా అనుమతి అనుగ్రహించలేదు. మరి ఆ సమయంలోనే ప్రభు మాట్లాడుతూ ఉన్నటువంటి సమయంలో, ప్రభువు నిలుచున్నటువంటి సమయంలో ఆ స్త్రీ ప్రభు యొక్క శరీరాన్ని తాకటానికి అనుమతి ఇవ్వలేదు కదా. లోకములో పాపపు ఆలోచన పెట్టుకొని, లోకములో దురాలోచన కలిగి, లోకములో పాప స్వభావం కలిగి ఎలా ఆ శరీరాన్ని మనం ధరించుకోగలుగుతాం? ఎలా ఆ శరీరంలోనికి మనం ప్రవేశించగలుగుతాం? అందుకే పరిశుద్ధ గ్రంథంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట ఈ వాక్య భాగంలో మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఆయన సంఘమునకు శిరస్సుగా నియమించబడెను. ఆ సంఘము ఆయన యొక్క శరీరము, సంఘము క్రీస్తు యొక్క శరీరము. ఈరోజు మనము క్రీస్తు శరీరంగా రూపాంతరం చెందగలిగామా? ఈరోజు క్రీస్తు శరీరంగా మనం రూపాంతరం చెందగలుగుతూ ఉన్నామా? ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు అక్కడ కూడా జ్ఞాపకం చేస్తాడు కదా, భార్య భర్తను గురించి మాట్లాడుతూ ఉంచాడు. వారిరువురు ఏక శరీరమై ఉంటారనేటువంటి సంగతిని గురించి మాట్లాడుతూ ఉంచాడు. భర్త భార్యను ప్రేమించబద్ధుడై ఉన్నాడు అనేటువంటి మాటను గురించి మాట్లాడుతూ ఉంటాడు. భార్య భర్తకి విధేయురాలు అనేటువంటి సంగతిని గురించి మాట్లాడుతూ ఉంచాడు. దేవుడు మనల్ని ప్రేమించాడు, దేవుడు మనల్ని ప్రేమించాడు. మనం ఒక వధువు సంఘము, ఒక భార్యతో పోల్చబడినటువంటి సంఘము, ఒక వధువు సంఘము. భర్త భార్యను ప్రేమించినప్పుడు భార్య భర్తకి విధేయురాలగుతూ ఉన్నట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనకు జ్ఞాపకం చేయబడింది. అంటే ఇప్పుడు సంఘము దేవునికి సంపూర్ణంగా లోబడి విధేయత కలిగినటువంటి సంఘముగా రూపాంతరము చెందాలి. ఏనాటికైనా కానీ సంఘము దేవునికి సంపూర్ణంగా విధేయతలోనికి వెళ్ళిపోయాలి, సరెండర్ అవ్వాలంతే, లోబడిపోవాలి. సంఘము క్రీస్తుకు లోబడాలి, దేవుని యొక్క వాక్యానికి లోబడిపోవాలా. 7 దినాల్లో వాక్యానికి సంఘము లోబడిందా? 7 దినాల్లో వాక్యానికి సంఘము లోబడిందా? ఈ లోకములో వాక్యం వినేటువంటి వారు అనేక మంది ఉన్నారు, కానీ వాక్యము ప్రకారంగా బ్రతికేటువంటి వారు, వాక్య ప్రకారంగా నడిచేటువంటి వారు, వాక్యమును ఆచరించి బ్రతికేటువంటి వారు ఎవరైనా ఈ లోకంలో కనపడుతూ ఉన్నారా? వినటానికి చాలా మంది కనపడుతూ ఉన్నారు, కానీ వాక్య ప్రకారంగా బ్రతికేటువంటి వారు కొద్దిమందిగా మనకు కనపడుతూ ఉన్నారు. నిజమే పిల్లారా? అందుకే పరిశుద్ధ గ్రంథంలో దేవుని యొక్క వాక్యం మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంది. యేసు ప్రభువు శరీరధారిగా లోకంలోకి వచ్చి ఉన్నాడు. ఆ శరీరమే వాక్యమై కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసిస్తూ ఉన్నది. ఇప్పుడు ఈ వాక్యాన్ని మనం చూడగలిగితే ఆయన ఒక తండ్రిగాను, ఆయన ఒక భర్తగాను మనతో మాట్లాడుతున్నటువంటి వాడు, ఆయన ఒక రక్షకుడిగాను, ఆయన ఒక విమోచకుడిగాను మనతో మాట్లాడుతున్నటువంటి వాడు. ఇప్పుడు సంఘముగా ఉన్నటువంటి మనము ప్రభువుకు లోబడాలి, వాక్యానికి లోబడాలి. ఎంతవరకు మనం లోబడగలుగుతూ ఉన్నాం? ఎంతవరకు మనం విధేయత కలిగి జీవించగలుగుతూ ఉన్నామనేది ఒకసారి ఆ హృదయ పరిశీలన చేసుకోవలసినటువంటి అవసరత ఉన్నట్లుగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. పిల్లరా, అసలైనటువంటి సంఘం ఏమిటో నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ లోకంలో చాలా సంఘాలు ఉన్నాయి, మనుషుల చేత కట్టబడినటువంటి సంఘాలు ఎన్నో డినామినేషన్స్ ఉన్నాయి, లెక్కలేనటువంటి డినామినేషన్స్ ఈ లోకంలో ఉన్నాయి, లెక్కలేనటువంటి సిద్ధాంతాలు ఈ లోకంలో ఉన్నాయి, లెక్కలేనంత మంది అనేకమైనటువంటి పద్ధతులు కల్పించుకుని ప్రభువుని ఆరాధించేటువంటి వారు ఎంతో మంది ఈ లోకంలో ఉన్నారు. కానీ పరిశుద్ధ గ్రంథంలో దేవుడు జ్ఞాపకం చేసినటువంటి సంఘము ఎలా ఉండాలో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. చూడండి, పౌలు భక్తుడు పలికినటువంటి మరొక ప్రాముఖ్యమైనటువంటి మాట నేను సెలవిస్తూ ఉన్నాను. కొలసీలకు రాసిన పత్రిక, పరిశుద్ధ గ్రంథంలో కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం చదువునానా? 1వ అధ్యాయము 24వ వచనం చదువునా? ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమలయందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాట్లలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. పిల్లలు, ఇక్కడ పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాట, ఎంత చక్కటి మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అంటే, సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాట్లలో అంటాడు. యేసు ప్రభువు పొందుకున్నటువంటి శ్రమల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆ
ఆయన అనుభవించినటువంటి వేదనకరమైనటువంటి పరిస్థితుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఒక పరిశుద్ధమైనటువంటి సంఘము కొరకు ప్రభువు ఎలా శ్రమ పడ్డాడు, వేదన పడ్డాడు, హింసించబడ్డాడు. ఒక పరిశుద్ధమైనటువంటి సంఘాన్ని దేవుని ఎదురు నిలవబెట్టడానికి యేసు ప్రభువారు ఎలా మరణానికి అప్పగించబడ్డారో వాటన్నిటిని కూడా హృదయంలో తలపోసుకుంటూ దానిలో ప్రభువారు పడినటువంటి శ్రమల్లో కొంతైనా నేను పడాలని తన శరీరాన్ని కూడా అలా అప్పగించుకున్నట్లుగా ఈ వాక్య భాగంలో జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి ఒకసారి, నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను, సంపూర్ణము చేయుచున్నాను. నా వంతు నా శరీరమందు కూడా సంపూర్ణము చేయుచున్నాను. నిజమే. అందుకే దేవుని యొక్క వాక్యంలో పిల్లరా, స్వార్థంలో కానీ లేదా పౌలు భక్తుడు రాసినటువంటి పత్రికల్లో కానీ కొన్ని మాటలు మనం గమనించగలిగితే అవయవాలు, మానవునిక దేహంలో ఉన్నటువంటి అవయవాల గురించి మాట్లాడుతూ ఉంటాడు. కన్ను గురించి, చెవు గురించి, ముక్కు గురించి, శరీరంలో ఉన్నటువంటి అవయవాల గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఈ అవయవాలంతా కూడా దేవుని నామాన్ని మహిమపరచడానికి, దేవుని నామాన్ని ఘనపరచడానికి దేవుడు సృష్టించి ఏర్పరిచినటువంటి ఒక నిర్మాణము, చేతి పని అనేటువంటి సంగతిని తెలియచేస్తూ ఏమంటాడు అంటే 1 కొరింథీ పత్రికలో 12వ అధ్యాయం, 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 12వ వచనంలో చూడండి, ఏలాగు శరీరము ఏకమై ఉన్నను, ఏలాగు శరీరము ఏకమై ఉన్నను, అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో, ఏలాగు శరీరము యొక్క అవయవములన్నీయు అనేకములై ఉన్నను, ఒక్క శరీరమై ఉన్నవో అలాగే క్రీస్తు ఉన్నాడు. పిల్లలు చూడండి, వాక్యంలో మనం గమనించగలిగితే అవయవాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. వేరువేరుగా ఉన్నటువంటి అవయవాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. శరీరంలో ఉన్నటువంటి అవయవాలు ఒకదానికి సంబంధం లేనటువంటి అవయవాలు కదా. కాళ్ళు వేరు, చేతులు వేరు, ముక్కు వేరు, కళ్ళు వేరు, చెవులు వేరు, అవయవాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. శరీరంలో ఉన్నటువంటి అవయవాలు వేరువేరుగా ఉన్నాయి, కానీ ఇవన్నీ కలిపితేనే శరీరం అవుతూ ఉంది. అక్కడ ఇవన్నీ దాని క్రమము ప్రకారంగా పనిచేస్తేనే మనిషి బ్రతకగలుగుతూ ఉన్నాడు, తన జీవన విధానాన్ని కొనసాగించగలుగుతూ ఉన్నాడు. ఈ ముక్కు నేను పనిచేయనంటే మనిషి బ్రతుకుతాడా? గాలి పీల్చుకోవాలి కాబట్టి నోటితో పీల్చుకుంటా పర్వాలా, ముక్కు నువ్వు మూసుకో అంటే ఎంతవరకు మూసుకోగలుగుతాడు కదా. ముక్కు ద్వారా శ్వాస తీసుకుంటాం. ఈ నోరు అంటది కదా, నువ్వు లేకపోయినా పర్వాలేదు, నువ్వు ముక్కు మూసుకో, నేను నోరుతో గాలి పీల్చుకుంటానులని ఈ నోరు నేను చెప్పింది అనుకోండి, ఎంతవరకు పీల్చుకోగలుగుతుంది? నోరు మాట్లాడాలి, నోరు ఆహారం తీసుకోవాలి, దీని పని ఏమిటో అది చేయాలి. గాడిద పని కుక్క చేస్తే బాగుంటుందా? కుక్క పని కుక్కే చేయాలి, గాడిద పని గాడిదే చేయాలి కదా. పరిశుద్ధ గ్రంథంలో అవయవాల గురించి కూడా దేవుడు చాలా చక్కగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు పిల్లరా. అందుకే ఈ వాక్య భాగాన్ని మనం గమనించగలిగితే శరీరంలో ఉన్నటువంటి అవయవాలు వేరువేరుగా కనపడుతూ ఉన్నప్పటికీ కూడా ఆ అవయవాలన్నీ కలిపి ఒక క్రమంలో వాటి క్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నటువంటి విధానం ఒక శరీరంగా జ్ఞాపకం చేయబడుతూ ఉంది. ఆ ఒక్క శరీరమే క్రీస్తుని గురించి మాట్లాడుతూ ఉన్నాడు పిల్లరా. చూడండి ఆ మాటలో చూడండి, ఇంకొక మాట 14వ వచనం కూడా చదువునానా. 14వ వచనము, శరీరం ఒక్కటే అవయముగా ఉండక అనేకమైన అవయవములుగా ఉన్నది. నేను చెయ్యి కాను గనుక శరీరములోని దానను కానని పాదము చెప్పినంత మాత్రాన శరీరములోనిది కాకపోలేదు. పిల్లలు చూడండి ఆ వచనం చూడండి ఎంత చక్కగా ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాలంట చేత్తో చెబుతుంది, కాలు చేత్తో చెబుతుంది, నేను చెయ్యిని కాదు కాబట్టి మరి ఈ వచనంలో నేను చెయ్యిని కాను గనుక శరీరంలోని దానిని కానని పాదము చెప్పినంత మాత్రాన అది శరీరంలోనిది కాకుండా పోతుందా? ఈ కాలు చెయ్యి రెండు మాట్లాడుకుంటే, ఇదిగో నువ్వు పైన ఉన్నావు, నేను కింద ఉన్నాను, నేను నా అడుగులు నా పాదాలు ఎక్కడ పడితే అక్కడ భూమి మీద నడుస్తూ ఉన్నాయి, నీకులాగా చేతిని కాదు కదా అని ఈ పాదము చెప్పింది అనుకోండి. ఈ పాదం అంత మాత్రాన చెప్పినంత మాత్రాన శరీరంలో భాగము కాకుండా పోతూ ఉందా? లేదు. అలాగే ఇంకొక మాట కూడా అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటాడు చూడండి, మరియు నేను కన్ను కాను గనక శరీరములోని దానిని కానని చెవి చెప్పినంత మాత్రాన శరీరములోనిది కాకపోలేదు. శరీరమంతయు కన్నైతే వినుట ఎక్కడ అంతయు వినుట అయితే వాసన చూచుట ఎక్కడ? పిల్లలు చూడండి ఈ వాక్య భాగంలో జ్ఞాపకం చేస్తున్నాడు, కన్ను చేయాలి, చెవి పని చెవి చేయాలి. ఎందుకు? సంఘమును గురించి, శరీరమును గురించి. మా శరీరం అంటే సంఘము
అవును కదా, మీకు నిర్వచనం అర్థమైపోతుంది ఈ వాక్య భాగంలో. శరీరం అంటే సంఘము, సంఘము క్రీస్తు శరీరము, క్రీస్తు శరీరం అంటే పరిశుద్ధమైనటువంటి శరీరము. ఇప్పుడు సంఘం అంటే పరిశుద్ధుల యొక్క సమూహము. పరిశుద్ధుల యొక్క సమూహము అవయవాలతో పోలుస్తూ సంఘములో చిన్న బిడ్డలు ఉంటారు, సంఘములో యవ్వన బిడ్డలు ఉంటారు, సంఘములో స్త్రీలు ఉంటారు, సంఘములో పురుషులు ఉంటారు, సంఘములో పెద్దలు ఉంటారు, అందరూ ఉంటారు. వీరు ఒక అవయవాలు లాంటి వారు. సంఘము క్షేమాభివృద్ధి చెందాలి అంటే, సంఘము వృద్ధి పొందుతూ దేవుని ఆలయంగా మార్చబడాలి అంటే ప్రతి వారు కూడా పని చేయాలి కదా, ప్రతి వారు పని చేయాలి. యవ్వన బిడ్డలు మేము పని చేయము, పాస్టర్ గారికి సహకరించొద్దని అనుకున్నారు అనుకోండి, యవ్వనస్తులు సంఘంలో ఉన్నటువంటి యవ్వనస్తులు, రే పాస్టర్ గారు మనకు కొంచెం కూడా విలువ ఇవ్వట్లేదు కాబట్టి, లేదా మనకి ఇంపార్టెన్స్ లేదు కాబట్టి సంఘంలో మనం అసలు ప్రార్థనలకు సహకరించొద్దు, మనం ఎవరు వెళ్ళొద్దని యవ్వన బిడ్డలు అనుకున్నారు అనుకోండి. లేదా సంఘంలో ఎవరైనా కానీ అరే మనకు నచ్చలేదు, పద్ధతులు మనకు నచ్చలేదు కాబట్టి మనం సహకరించొద్దని ఎవరైనా అనుకున్నారనుకోండి, ఏమవుతుంది? శరీరంలో ఉన్నటువంటి అవయవాల పరిస్థితి ఏమవుతుంది? కానీ అన్ని అవయవాలు పనిచేయాలి, సంఘములో అన్ని అవయవాలు పనిచేయాలి. నచ్చదంటానికి వీలు లేదు. అరే చెయ్యేమో పైన ఉంది, నేను కాలు కింద ఉన్నాను కాబట్టి అరే నేను పని చేయను, చెయ్యికి విలువ ఎక్కువ, కాలుకి విలువ లేదని అనుకోవడానికి లేదు. కాలు విలువ కాలుదే, చెయ్యి విలువ చెయ్యిదే, చెవి విలువ చెవిదే, కన్ను విలువ కన్నుదే. ప్రతి వ్యక్తి విలువ ప్రతి వ్యక్తిదే. నాకు విలువ తక్కువ ఉంది, ఆయనకి విలువ ఎక్కువ ఉంది, అతను గొప్పవాడు నేను తక్కువవాడు అనటానికి లేదు. శరీరంలో ఉన్నటువంటి అవయవాలన్నీ కూడా కలిసి ఉంటేనే అది శరీరము. అందుకే పరిశుద్ధ గ్రంథంలో మానవుని యొక్క జీవిత విధానము గురించి మాట్లాడుతూ, శరీర తత్వమును గురించి మాట్లాడుతూ, అన్ని అవయములు కూడా, అందరు వ్యక్తులు కూడా దేవుని యొక్క సన్నిధిలో ఒక దేవాలయంగా రూపాంతరము చెందటానికి ప్రతి ఒక్కరు కూడా ప్రయాసపడాలి. ప్రతి ఒక్కరు కూడా మనకేం పనిలే, పాస్టర్ గారు చూసుకుంటారులే, మనకేం పనిలే, ఆయనే కుర్చీలు సర్దుకుంటాడు, ఆయనే మైకులు పెట్టుకుంటాడు, ఆయనే అన్ని రెడీ చేసుకుంటాడు, మనం వెళదాం అంతవరకు అని అనుకుంటే వృద్ధి చెందిద్దా? చెందనే చెందదు. ఎన్ని సంవత్సరాలైనా కానీ, అది 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలైనా కానీ ఆ స్థితిగతి మారదు. ఎందుకంటే నీ అవయవం పనిచేయట్లా. నువ్వు ఒక అవయవం. దేవుని మందిరావరణంలో నీ ఒక శరీరంలో ఒక భాగము. దేవుని మందిరం అంటే క్రీస్తు శరీరము. క్రీస్తు శరీరంలో రక్షింపబడినటువంటి క్రైస్తవుడిగా నీవు ఒక భాగంగా ఉన్నావు. నీవు దేవుని మందిరంలో దేవుని కొరకు పని చేయనప్పుడు ఏమవుతుందో తెలుసా? ఒక అవయవముగా ఉన్నటువంటి నీవు దేవుని మందిరంలో పని చేయకపోతే ఏమవుతుందో తెలుసా? ఎవరికైనా చిన్న ఐడియా ఉందా? ఇక్కడ అవయవముల గురించి మాట్లాడుతూ ఉన్నాడు, ఇదే అవయవాల గురించి యేసు ప్రభువు ఇంకొక రీతిలో మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ శరీరంలో అవయవాలన్నీ పని చేయాలి, పని చేస్తేనే దేవాలయంలాగా వృద్ధి పొందుతూ ఉంది, దేవుని నామం మహిమపరచబడుతుందని పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అదే రీతిలో యేసు ప్రభువు ఈ వాక్య భాగమును ఇంకొక రీతిలో జ్ఞాపకం చేశారు. పిల్లలు చూడండి, మత్తయి సువార్త 18వ అధ్యాయము. మత్తయి సువార్త 18వ అధ్యాయము. మత్తయి సువార్త 18వ అధ్యాయం 7వ వచనము. 7వ వచనం చదువునానా? అభ్యంతరము వలన చదువునాను. అభ్యంతరముల వలన లోకమునకు శ్రమ. అభ్యంతరములు రాక తప్పవు గాని ఎవని వలన అభ్యంతరము వచ్చునో ఆ మనుషునికి శ్రమ. పిల్లలు, అభ్యంతరాలు సహజమైనవే. ఇప్పుడు నేను ఒక పని చేశాను అనుకోండి, లేదా నేను ఈరోజు వాక్యం చెప్పాను. ఈరోజు వాక్యం చెప్పినప్పుడు సంఘంలో 100 మంది కూర్చున్నారు. 100 మందికి ఈ వాక్యము హృదయాంతరంగంలో సంతోషాన్ని కలిగించవచ్చు, కలిగించకపోవచ్చు. దానిలో ఒక 20 మందో, ఒక 50 మందో ఈరోజు వాక్యం చాలా బాగా చెప్పారు అనుకోవచ్చు. ఒక 10 మందో 20 మందో ఏంది ఈరోజు వాక్యం చెప్పింది ఆయన విమర్శించాడు అనుకోవచ్చు కదా. ఏంద్రా ఈరోజు పాస్టర్ గారు ఏంద్రా విమర్శించినట్టు చెప్పాడు అని అనుకొని ఎక్కడో 1-2 3 ఉండకపోతారా 100 మందిలో? ఏమ్మా, అందరిని మనం సంతోషపరచగలమా? మనం అందరినీ అలా సంతోషపరచగలిగినట్లయితే దేవుని కుమారుడు భూలోకానికి వచ్చేవాడు కాదు. అలా సంతోషపరచగలిగినట్లయితే యేసు ప్రభువారు శిలువ మీద అంత శ్రమ అనుభవించవలసిన పరిస్థితి వచ్చేది కాదు. యేసు ప్రభువారు గలిలయ సముద్ర తీర ప్రాంతాల్లో సువార్త పరిచయం జరిగిస్తూ ఉన్నప్పుడు అందరూ అద్భుతాలు చూడగలిగారా? లేదు. ఆయన అద్భుతాలు చేయగలుగుతూ ఉన్నప్పుడు ఆయన సొంత ఇంట్లో ఉన్నటువంటి మనుషులకు కూడా ఆయన మరి ఆ బెత్లెహేము పరిసర ప్రాంతాల్లో సువార్త పరిచయం జరిగించినప్పుడు ఆయన అద్భుతాలు చేస్తున్నటువంటి క్రమంలో ఆయన సొంత జనాంగమే ఆయన మీద నమ్మకం ఉంచలా.
ఆయన సొంత జనాంగమే ఆయన విశ్వసించాల. యేసు ప్రభువుని గురించి మాట్లాడినటువంటి మాటలే కదా, ఈయన వడ్రంగి వాడి కాదా, ఈయన వడ్రంగి వాని యొక్క కుమారుని కాదా, ఈయన మన మధ్యలో పుట్టి పెరిగినటువంటి వాడి కాదా అని యేసు ప్రభువారి పట్ల నమ్మకము లేనటువంటి స్థితిగతులు కనపరిచినటువంటి పరిస్థితులు ఆనాటి దినాల్లో కనపడుతూ ఉన్నాయి. అది ఇక్కడ అంటాడు కదా, యేసు ప్రభువారు జ్ఞాపకం చేసినటువంటి మాట ఏమిటంటే, అభ్యంతరాలు రాకుండా మానవ్ ఖచ్చితంగా అభ్యంతరం ఉంటుంది. అభ్యంతరం ఉంటుంది. ఏ పని చేసినా ఆ పనిలో ఒక అభ్యంతరం ఉంటుంది. ఏ పని చేసినా ఆ పనిలో ఒక ఆటంకం ఉంటుంది. ఏ పని చేసినా ఆ పనిలో ఒక వ్యతిరేకత ఉంటుంది. ఏ పని చేసినా ఆ పనిలో ఒక అడ్డుగోడ అనేది తగులుతూ ఉంటుంది. అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఇక్కడ అంచాడు కదా, అభ్యంతరములు రాక మానవు అనేటువంటి సంగతిని తెలియజేస్తూ, అభ్యంతరముల వలన లోకమునకు శ్రమ, అభ్యంతరములు రాక తప్పవు, కానీ ఎవరి వలన అభ్యంతరం వచ్చునో ఆ మనుషునికి శ్రమ అంటాడు. ఇక్కడ మనుషుని గురించి మాట్లాడుతూ ఇప్పుడు మనిషిని శరీరంలో ఉన్నటువంటి అవయవంతో పోలుస్తాడు. శరీరంలో ఉన్నటువంటి అవయవంతో పోలుస్తాడు. ఆ కింద వచ్చిన భాగాలని మనం చదవగలిగితే చూడండి, 8వ వచనంలో అంటాడు కదా, కాగా నీ చెయ్యి అయినను నీ పాదమైనను నిన్ను అభ్యంతరపరిచిన యెడల దానిని నరికి నీ యొద్ద నుండి పారవేయము అంటాడు. పిల్లలు నిజమే, మనుషుల వల్ల అభ్యంతరములు వచ్చును, ఇది సహజమే. కానీ ఇక్కడ వాక్య భాగంలోనికి వెళుతూ ఉన్నటువంటి క్రమంలో మనుషుని గురించి మాట్లాడుతూ అవయవాల్లోనికి వస్తూ ఉన్నాడు. శరీరంలో అవయవంలోనికి వస్తూ ఉన్నాడు. ఈ అవయవాలు ఒక్కొక్క మనిషిగా మనకు కనపడుతూ ఉన్నాయి. ఇప్పుడు ఒక చెవి వలన మనకి 2 చెవులు ఉన్నాయి. 2 చెవులు, ఈ చెవు పనిచేయట్లా, ఈ చెవు పనిచేయట్లేదు కదా, ఈ చెవు పని చేయకుండా మానేస్తుందా? మానేది. అరే నా స్నేహితుడు పని చేయట్లేదు కాబట్టి నేను కూడా పని చేయకూడదని ఇది అనుకుందనుకో, ఏంది పరిస్థితి? అరే నా వాడు సహకరించట్లేదు కాబట్టి నేను కూడా సహకరించకూడదని ఇది అనుకుంటే ఎట్ట పరిస్థితి? ఆలోచన చేయండి. ఈ కన్ను కనపట్టలేదు, వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అనుకుందాం, వీళ్ళిద్దరు స్నేహితులు అనుకుందాం. ఇది కౌక్కుని ఈ కన్ను కనపట్టలేదు, ఇది అనుకుంటుంది అరే నా ఫ్రెండ్ పని చేయట్లేదు, నా వాడు పని చేయట్లేదు కాబట్టి నేను కూడా కన్ను మూసుకుని ఉంటానంటే ఏమైంది కదా? దేహమంతా కూడా గుడ్డిగా మారిపోద్ది అన్నమాట. లోకంలో అభ్యంతరాలు ఉంటాయి. అరే పాస్టర్ గారు మనకి సహకరించట్లేదు కాబట్టి మనం అందరం కూడా పాస్టర్ గారు సహకరించకూడదు అనుకుంటే ఏంటి పరిస్థితి? అందుకంటాడు కదా, పిరికై అంటాడు, ఈ కన్ను అభ్యంతరపరిచింది, దీని పీకై ఏం పర్వాలా, ఈ కన్ను పని చేస్తుంది, దీని శక్తి దీనికి ఇస్తాను అంటాడు. 2 కళ్ళు ఉన్నప్పుడు నీకుండేటువంటి దృష్టి కన్నా ఒక కన్ను గుడ్డిగా మారిపోతే నీకు అభ్యంతరము కలిగించేటువంటిది ఏదైనా తీసివేసినప్పుడు దీనికి అవసరమైనటువంటి 2 కళ్ళకు వచ్చేటువంటి రక్త ప్రసరణ కావచ్చు, 2 కనులకు వచ్చేటువంటి మనము మంచి ఆకుకూరలు తిన్నామనుకోండి, కనుదృష్టి బాగా పెరిగిపోద్ది. ఆ కనుదృష్టి తేటగా ఉండేటువంటిది 2 కళ్ళకు వచ్చేటువంటి శ్రేష్టమైనటువంటి దృష్టి అంతా కూడా దేవుడు ఒక కన్నుకి ఇచ్చేస్తాడు. అవసరమైతే ఒక చెయ్యి పెరిగిపోయి, ఇది నేను అభ్యంతరపరుస్తూ ఉంది, ఇదిగో బైబిల్ పట్టుకొని చదవడానికి ఈ చెయ్యి నీకు సహకరించట్లేదు, ఈ చేతి నరికే, 2వ చేయికి దేవుడు శక్తినిస్తాడు. ఎందుకంటే ఇది పనిచేయట్లేదు కాబట్టి, ఇప్పుడు ఈ అవయవం లేదు కాబట్టి ఈ ఒక్క చేతితో బలమైనటువంటి రీతిలో వాడబడడానికి దేవుడిని కృపణిస్తాడు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఈ వాక్య భాగాన్ని మనం గమనించగలిగితే, ఏదైతే నీకు అభ్యంతర కారణంగా ఉందో, ఎవరైతే నీకు అభ్యంతర కారణంగా ఉన్నారో తొలగించే, నో ప్రాబ్లం, ఏం పర్వాలా. ఇంకా బలమైనటువంటి వ్యక్తులు దేవుడు నిలబెడతాడు. ఇంకా ఉన్నతమైనటువంటి కార్యాలు జరిగించేటువంటి రీతిలో దేవుడు నిలబెడతాడు. అందుకే ఇక్కడ వచ్చిన భాగంలో జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, మరలా వాక్య భాగాన్ని మనం చదివితే 8వ వచనం, కాగా నీ చెయ్యి అయినను నీ పాదమైనను నిన్ను అభ్యంతరపరిచిన యెడల దానిని నరికి నీ యొద్ద నుండి పారవేయము. 2 చేతులను 2 పాదములను కలిగి నిత్యాగ్నిలో పడవేయబడుట కంటే కుంటివాడుగను అంగహీనుడవగును జీవములో ప్రవేశించుట నీకు మేలు. ఎంత శ్రేష్టమైనటువంటి మాట. సంఘము దేవుని యొక్క శరీరము లోపము లేనిదిగా ఉండాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో యేసు ప్రభువారు ఎందుకు రక్తము చిందించారు,
యేసు ప్రభువు వారి యొక్క రక్తము చిందించట్లో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఆంతర్యం ఏమిటి? ఈ 5వ అధ్యాయంలో 27వ వచనంలో మనకు జ్ఞాపకం చేయబడుతున్నటువంటి మాట, క్రీస్తు కూడా మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తుతో కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. యేసు ప్రభువు ఎందుకు సిలువెక్కారు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. సంఘము కొరకు, సంఘం అనేటువంటి శరీరం కొరకు క్రీస్తు తన ప్రాణాన్ని ఇచ్చి ఉన్నాడు. ఇప్పుడు ఆ సంఘము ఎలా ఉండాలి అంటే కలంకమైనను ముడతైనను మరి ఏదైనా లేక పరిశుద్ధమైనదిగా నిర్దోషమైనదిగా మహిమ కలిగినటువంటి సంఘముగా దేవుని ఎదుట నిలబడాలి. అలా నిలబడాలి అంటే ఆటంకపరిచేటువంటి అవయవాన్ని పెరికివేయాలి. ఒకవేళ నీ హృదయాంతరంగంలో తెల్లవారుజామున లేచి ప్రార్థన చేసుకోవాలనేటువంటి తలంపు దేవుడు ఇచ్చాడు నీకు. రాత్రికాల సమయంలో పడుకునేటప్పుడు నువ్వు అనుకుంటావు, రేపు ఉదయం పొద్దున్నే లేచి ప్రార్థన చేయాలని పడుకునే ముందు నువ్వు అనుకుంటావు. తెల్లవారుజామున నువ్వు పైగా చెప్పాలంటే ఫోన్లో అలారం కూడా పెట్టుకుంటాం. అలారం పెట్టుకుని పొద్దున్నే లేచి ఈ రోజైనా ఖచ్చితంగా ప్రార్థన చేయాలని. తెల్లారిద్ది, అలారం మోగిద్ది. 4 గంటలు పెడితే 4 గంటలకు అలారం మోగిద్ది. ఎందుకంటే అది వస్తువు కాబట్టి ఎన్ని గంటలకు పని అలారం పెడితే అన్ని గంటలకు మోగిద్ది. కానీ మన మనుషులు వస్తువులు కాదు కదా, మనకి స్వేచ్ఛ ఉంది, స్వాతంత్రం ఉంది. మన ఇష్టానుసారంగా మనం ఉండొచ్చు. అవసరమైతే ఆన్ చేయొచ్చు, అవసరమైతే ఆఫ్ చేయొచ్చు. ఎందుకంటే ఆ వస్తువులు ఉపయోగకరంగా మనకి తయారు చేయబడుతూ ఉన్నాయి. అలారము మనల్ని నిద్ర లేపడానికి అది ఉపయోగపడుతూ ఉంటే, ఈ పనికొచ్చేటువంటి శరీరము తెల్లవారుజామున 5ంటికి నేను లెగాలి కదా, ప్రార్థన చేయాలి కదా అని రాత్రికాల సమయంలో మన మనసు మన హృదయం మనకి జ్ఞాపకం చేస్తుంది. తెల్లవారుజామున లేచేటువంటి క్రమంలో అలారం కూడా మనకు గుర్తు చేస్తుంది. ఈ బద్ధకస్తమైనటువంటి శరీరము, ఒక్కొక్కసారి శరీరం బద్ధకస్తురాలుగా అంటాం కదా, అరే ఎందుకునైనా అంత బద్ధకస్తులుగా ఉన్నారనేటువంటి మాట స్కూల్లో టీచర్స్ పదే పిల్లలకి అంటారు. అరే రొట్టి బద్ధకస్తులని ఎంత చెప్పిన బుర్రకి ఎక్కట్లేదు అంటాడు కదా, అన్నారు లేదు. చాలా మంది టీచర్స్ ఉపయోగించే పదంలో ఏదన్నా లేజీగా ఉన్నారనుకోండి, చెప్పినా కానీ చురుగ్గా లేనటువంటి వారిని ఈ లొట్టి బద్దకస్తులు ఎంత చెప్పినా కానీ వీళ్ళు అసలు ఆ వినరు పెట్టరు అనేటువంటి మాట నిజమే. శరీరము బద్దకిస్తుందంట. తెల్లవారుజామున లెగమని మనసు చెప్పినప్పుడు, ప్రార్థన చేయమని చెప్పినప్పుడు శరీరం అంటదంట, ఇప్పుడే లేచి ఏం చేస్తావులే, ఇంకొంచెం సేపు ఒక 10 నిమిషాలు, ఒక అరగంట, ఒక పావుగంట పడుకొని ఇంకా తెల్లారలేదు, ఇంకా చాలా టైం ఉందిగా, సూర్యుడు వచ్చే ముందు ప్రార్థన చేసుకుందాం అనేటువంటి ఆలోచన ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. శరీరం బద్దకించింది, ప్రార్థన చేయడానికి అవకాశమే ఉండదు. కానీ పరిశుద్ధ గ్రంథంలో అంటాడు కదా, దేవుని నామాన్ని మహిమపరచడానికి ఎదురవుతున్నటువంటి ప్రతి ఆటంకాన్ని, ప్రతి అవరోధాన్ని దేవుడు అధిగమించమంటాడు. నువ్వు దాన్ని అధిగమించలేనప్పుడు దేవుణ్ణి చూడలేవు. లోకములటువంటి సమస్యలు నువ్వు అధిగమించలేనప్పుడు, లోకములటువంటి శోధనలు నువ్వు అధిగమించలేనప్పుడు, లోకములో ఉన్నటువంటి అభ్యంతరాలను దాటి నీవు దేవుని స్తుతించలేనటువంటి సమయంలో ఎలా నీవు జీవాన్ని చూడగలవు? అందుకే ఈ వాక్య భాగంలో వ్రాయబడుతున్నటువంటి మాట ఏమిటంటే, అభ్యంతరకరమైనటువంటి అవయవాలను పెరికివేసినప్పుడు మాత్రమే నీవు జీవములోనికి ప్రవేశించగలుగుతావు అనేటువంటి సంగతి చూడండి. ఆ కుంటివాడుగానో అంగహీనుడుగానో జీవంలో ప్రవేశించుట నీకు మేలు. 9వ వచనము, నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన యెడల దాన్ని పెరికి నీ యొద్ద నుండి పారవేయము. 2 కన్నులు కలిగి అగ్నిలో నరకములో పడవేయబడుట కంటే ఒక కన్ను కలిగి జీవములో ప్రవేశించుట నీకు మేలు. నిజమై ప్రియులారా, ఇందాక జ్ఞాపకం చేసిన 2 స్నేహితులు, ఈ 2 కళ్ళు 2 స్నేహితులు అనుకుందాం. అరే ఈ స్నేహితుడేమో బయట తిరుగుదామంటాడు, ఈ స్నేహితుడేమో గుడికి వెళ్దామంటాడు, ఈ స్నేహితుడేమో ఇప్పుడే ఏం చేద్దాం, 10 గంటలకు ఆరాధన కదా, పాస్టర్ గారు వాక్యం అయిపోయేటప్పటికి ఆయన ఎట్లేదన్నా గంట తీసుకుంటాడు కాబట్టి ఆ లాస్ట్ ముగింపు ప్రార్థనలో ఆ టైంలో మనం వెళ్దాంలని వస్తుందా రాదా?
నాకు తెలిసి నేను అనుకుంటే చాలా మందికి ఆలోచన వస్తుంది, రేపు పాస్టర్ గారికి మైక్ దొరికితే చాలు, ఆయన గంట ప్రసంగం చేస్తున్నాడు, గంట ప్రసంగం మనం ఏడ కూర్చుంటాం, వెళ్ళి మన మధ్యలో వెళ్ళి కనపడదాము, ఏదో దేవుని మందిరంలో కనపడొస్తే చాలు అని మధ్యలో వచ్చి కూర్చునేటువంటిది ఒక ఆలోచన. ఈ కన్ను అంటదే కదా, 10 గంటలకు వద్దులే, 1 గంట కదా ఆరాధన అయిపోయేది, 12 గంటలకు అట్టు వెళ్దాంలే అని ఈ కన్ను అంటది. ఈ కన్ను అంటది కదా, కాదు 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 కాదు, 10 గంటల నుంచి మనం ఆరాధనలో పాల్గొందామని ఈ కన్ను అంటది. ఇప్పుడు ఏది గెలవాలా? ఏది గెలవాలా? ఆత్మీయత ఎక్కువ ఉంటే ఈ కన్ను గెలిసిద్ది, లోక సంబంధమైనటువంటి ఆలోచనలు ఎక్కువ ఉంటే ఈ కన్ను గెలిసిద్ది. గెలిపోవటంలో అనేది సహజంగా స్థితిగతులను బట్టి అర్థమైపోద్ది అన్నమాట. మనం ఎక్కువగా లోకస్తులుగా ఉన్నాము అనుకంటే లోకానికి ప్రాధాన్యతనిచ్చి ఆత్మీయ జీవితానికి ప్రాధాన్యత తక్కువ ఇస్తాం. అదే ఎక్కువగా దేవుని వాక్యం వైపు మొగ్గు చూపి ఆత్మీయతకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చామంటే లోకాన్ని పక్కన పెట్టి దేవునికి అధికమైనటువంటి ప్రాముఖ్యతను ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉంటాం. అందుకే అంటది కదా, ఈ కన్ను వెంటనే ఏమి చేయాలి అంటే, లేదు లేదు నువ్వు గుడ్డిదానివి అయితే అయ్యావని పొడుచుకోవాలంట, ఏళ్ళతో టక్కన గంటలో పొడి చేసుకోవాలంట. పొడి చేసుకోగలుగుతామా? మనందరికి మనమే గుడ్డివారిగా మార్చుకోగలుగుతామా? ఎందుకంటే మనం అధికంగా మనమే ప్రేమించుకుంటాం కాబట్టి, అధికంగా మనమే ప్రేమించుకుంటాం. ఈ చెయ్యి అభ్యంతరపడుతుంది, ఈ చేత్తో ఈ చేతి నరకగలుగుతామా? నరకలే. ఎందుకంటే ఈ రెండు కలిసి పెరుగుతూ ఉన్నాయి. కానీ ఈ చెయ్యి అంటది కదా, నీవు దేవుని మందిరంలో నిలబడి దేవుని యొక్క వాక్యాన్ని చదవడానికి పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకో అంటే ఈ చెయ్యి అంటది కదా, దేవుని వాక్యాన్ని పట్టుకునేది ఏంది? దేవుని వాక్యం బదులు సెల్ ఫోన్లో బైబుల్ ఉంది, సెల్ ఫోన్లో అన్నీ ఉన్నాయి, ఏది పడితే అది కనపడుతూ ఉంటుంది. కాబట్టి నువ్వు ఈ చేత్తో సెల్ ఫోన్ పట్టుకుని ఈ చెయ్యి అంటది, ఈ చెయ్యి ఏమో బైబుల్ పట్టుకుంటది. బైబిల్కి ప్రాధాన్యత ఇస్తామా, ఫోన్కి ప్రాధాన్యత ఇస్తామా అంటే ఆలోచన ఎటు వెళ్ళిద్ది? బైబిల్ పరిశుద్ధ గ్రంథం ఎంత పెద్ద బైబిల్ ఎవడ పట్టుకుంటాడు, ఫోన్లోనే బైబిల్ ఉంటే అని ఫోన్కి అధికమైనటువంటి ప్రాధాన్యత ఇస్తాం. ఆలోచన పరిశుద్ధ గ్రంథంలో దేవుడు అంటాడు కదా, దేవునికి విరుద్ధమైనటువంటి ఆలోచన ఏదైతే ఉంటుందో దాన్ని చంపేయి అంటాడు. దాన్ని చంపితే నువ్వు బ్రతుకుతావు. దేవునికి విరుద్ధమైనటువంటి ఆలోచన నువ్వు చంపకుండా నువ్వు ఎలా బ్రతకగలుగుతూ ఉంటావు, ఎలా జీవించగలుగుతూ ఉంటావు, ఎలా జీవాన్ని చూడగలుగుతూ ఉంటావు. అందుకే ఈ వచనంలో మనకు తెలియచేయబడుతున్నటువంటి మాటల్లో పిల్లరా, రాయబడుతున్నటువంటి మాటల్లో చూడండి, ఒక కన్నులు కలిగి అగ్నిలో నరకములో పడవేయుడు పడి కంటే ఒక కన్ను కలిగి జీవములో ప్రవేశించుట నీకు మేలు అనేటువంటి సంగతిని పరిశుద్ధ గ్రంథంలో చాలా చక్కగా మనకు జ్ఞాపకం చేస్తున్నారు. నిజమే పిల్లరా. అందుకే పౌలు భక్తుడు వాక్య భాగాల్లో ఎన్నో మాటలు జ్ఞాపకం చేశాడంట. మనలో ఎవడు కూడా మన కోసమే బ్రతకట్లేదంట. మన కోసం మనం బ్రతుకుతున్నామా? నిజం చెప్పాలా, మన కోసం మనం బ్రతుకుతున్నామా? మన కోసం మనం బ్రతకట్లేదా? ఎవరి కోసం బతుకుతున్నాం? మనం ఎవరి కోసం బతుకుతున్నాం? మన కోసం మనమే బ్రతుకుతున్నాం. పెద్ద వయసులో వృద్ధాప్యంలో అంటారు, అసలు నాకు బతుకు మీద ఆశ లేదండి, ఏదో పిల్లల కోసం బతుకుతున్నాను అంటారు. అవునా కాదా? చాలా మంది పెద్దవాళ్ళు అంటారు కదా, నాకు బ్రతుకు మీద ఆశ లేదు కానీ ఏదో పిల్లల కోసం బతుకుతున్నామంటారు. మరలా ఇంకొంచెం సంవత్సరాలు పోయిన తర్వాత పిల్లలు పెరుగుతూ ఉన్నప్పుడు ఏదో పెద్దోడికి పెళ్ళి అయ్యేదాకా బతుకుండాలని ఒక చిన్న ఆశ ఉంది అంటాడు. సరే, ఆ పెళ్లి కాస్త అయిపోయిన తర్వాత ఇంకొన్ని రోజులు పోతే ఏదో చిన్నోడికి కూడా పెళ్లి చూసిపోదాం అనేటువంటి చిన్న ఆలోచన ఉంది అంటాడు. అంటే లోపల ఉండే కోరిక ఎలాంటిదంటే, వాళ్ళకి పుట్టిన పిల్లలు ఉంటారుగా, పెళ్లి చేస్తారు, పెద్దోడికి పెళ్లి చేస్తారు, వాళ్ళకి పిల్లలు పుడతారు. వాడికి పిల్లలు పుట్టిన తర్వాత మళ్ళీ వాళ్ళకి అనిపిస్తుంది కదా, ఏదో ఆ మనవడికి పెళ్లి చేసి కొంచెం ముచ్చట చూసి ఉంటుందా లేదా? మన కోసం మనం బ్రతుకుతూ ఉంటాం. మానవునికి ఆలోచన ఎలా ఉంటుందంటే, ఈ లోకంలో పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలిగితే దినదినము ఈ లోకంలో బ్రతకడానికి మనం ఇష్టపడుతూ ఉంటాం. కానీ పౌలు భక్తుడు అంటాడు కదా దేవుని యొక్క వాక్యంలో, రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం మనం చూడగలిగితే, ఆ 14వ అధ్యాయం 7వ వచనంలో అంటాడు కదా, మనలో ఎవడనూ తన కోసమే బ్రతకట్లేదు, ఎవడనూ తన కోసమే చనిపోవట్లేదు. చూడండి ఆ వచనం,
రోమాపత్రిక 14వ అధ్యాయము 7వ వచనము. మనలో ఎవడును తన కోసమే బ్రతకుడు, ఎవడును తన కోసమే చనిపోడు. మనము బ్రతికినను ప్రభువు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభువు కోసమే చనిపోవచ్చు. కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభువు వారమై ఉన్నాము. చాలు మా ప్రియులారా, వాక్య భాగంలో జ్ఞాపకం చేయబడింది. ఇప్పుడు మనం బ్రతికినను చనిపోయినను ప్రభు వారమై ఉన్నాం. సంఘం ఎవరిదంటే ప్రభువుది. సంఘం ఎవరిదంటే ప్రభువుది. సంఘం అంటే క్రీస్తు శరీరము. సంఘమునకు శిరస్సు యేసు ప్రభువారు. ఇప్పుడు సంఘము యేసు ప్రభువారి యొక్క శరీరము. యేసు ప్రభువారి శరీరము సంఘమైనప్పుడు సంఘము ఎవరి కొరకు బ్రతకాలి? క్రీస్తు కొరకే బ్రతకాలి. ఈ శిరస్సు కొరకే ఈ బాడీ పనిచేయాలంతే. తల ఏదైతే ఉందో ఆ తల భాగాన్ని నిలబెట్టడానికి మిగిలినటువంటి అవయవాలన్నీ కూడా పనిచేయాలి. ఇప్పుడు ఈ సంఘము ప్రభు కొరకు బ్రతుకుతుందా లేదా? అది నిజమైనటువంటి సంఘం. ప్రభు కొరకు బ్రతుకుతున్నటువంటి సంఘం అయితే నిజమైనటువంటి సంఘము. ప్రభు కొరకు కాక సొంత ఆలోచన విధానంలో బ్రతుకుతున్నటువంటి సంఘం అయితే ప్రకటన గ్రంథంలో జ్ఞాపకం చేసే సంఘము సార్దీ సంఘము. ఒక్కసారి ఆ మాట చదువుకుని మనం ప్రార్థన చేసుకుందాం. చూడనా, ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి మాట 3వ అధ్యాయము 5వ వచనము. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము మొదటి 2 వచనాలు. 5వ సంఘాన్ని గురించి మాట్లాడు. సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును, ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రము నీకున్నది గాని నీవు మృతుడవే. పిల్లరవా మాట్లాడు, సంఘాన్ని గురించి మాట్లాడుతున్నారు. ఇది భౌతికంగా లోకములో ఉన్నటువంటి సంఘాన్ని గురించి శిరస్సు అయి ఉన్నటువంటి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మహిమ శరీరము కలిగినటువంటి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ దేవుడు మాట్లాడినటువంటి మాటలు ఏమిటంటే, ఓ సంగమా, నీ క్రియలను నేను ఎరుగుదును, ఎందుకంటే నీవు జీవించుచున్నావన్న పేరైతే వ్రాయబడి ఉన్నది, కానీ నీ ఎదుట వాస్తవంగా నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనటువంటివిగా కనపట్టలేదనేటువంటి సంగతిని కూడా అక్కడ జ్ఞాపకం చేస్తున్నాను. నిజమే, ఎందుకంటే ఆ పై భాగంలో ఆ జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది, కానీ నీవు మృతుడవే. తీర్పు తీర్చేటువంటి దేవుడు, హృదయాలు ఎరిగినటువంటి దేవుడు, మరి హృదయ రహస్యాలు ఎరిగినటువంటి దేవుడు, లోకమందంతటా దేవుని కనుదృష్టి సంచారము చేయించినటువంటి సమయంలో సంఘమును బహుగా దృష్టించినటువంటి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నదే కానీ నీవు మృతుడవే. పేరుకు మాత్రమే పరిశుద్ధుడు, పేరుకు మాత్రమే క్రైస్తవుడు, పేరుకు మాత్రమే దేవుని బిడ్డ. పేరుకు మాత్రమే ఏం ఉపయోగం? దాని వలన దేవుడు అంటాడు కదా, నువ్వు పేరుకు, సమాజంలో పేరుకు మాత్రమే క్రైస్తవుడు అని పిలువబడ్డావు. క్రైస్తవుడు అంటే నిర్వచనం ఏమిటి? క్రీస్తును కలిగి జీవించుతున్నటువంటి వాడు, క్రీస్తును అనుసరించుతున్నటువంటి వాడే క్రైస్తవుడు. క్రైస్తవుడు అంటే క్రీస్తును కలిగి జీవించుచున్నవాడు, క్రీస్తును అనుసరించుతున్నటువంటి వాడు క్రైస్తవుడు. ఇతను క్రైస్తవుడు. కానీ లోకంలో ఉన్నటువంటివి రక్షింపబడినటువంటి ప్రతి వాడికి కూడా క్రైస్తవుడిగా పిలువబడతాడు. ఏం ఉపయోగము? పేరుకు మాత్రమే క్రైస్తవుడు. పరిశుద్ధుల యొక్క సమూహము పేరుకు పరిశుద్ధులుగా పిలువబడుతూ ఉంటారు. పరిశుద్ధత లేనటువంటి పరిశుద్ధత ఆ పేరు ఎందుకు? దానివల్ల ఉపయోగం ఏమిచ్చి? అందుకే సార్దీ సంఘముతో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఇదే, పేరుకు మాత్రమే జీవించుచున్నావన్న పేరు నీకుంది, కానీ నీవు మృతుడవే. ఎందుకంటే నీ క్రియలు నా ఎదుట సరైనవి కాదు. క్రియలు ప్రాముఖ్యము, బ్రతకడానికి క్రియలు ప్రాముఖ్యము. చెయ్యి పని చేయకుండా ఈ చెయ్యి పని చేస్తుందంటే ఏం ఉపయోగము? ఈ చెయ్యి పని చేయట్లా, వాడబట్ల. దేవుని మందిరంలో ఈ చెయ్యి వాడబట్ల. చెయ్యి వాడబడకుండా ఉపయోగము లేనటువంటి చెయ్యి శరీరంలో ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. అవునా కాదా? పెరాలసిస్ వచ్చిందండి ఈ చేతికి అనుకుందాం. ఒక మాటలో చెప్పాలి అంటే, పెరాలసిస్ వచ్చింది ఒక శరీరంలో, సగ భాగం చచ్చుబడిపోయింది. ఆ భాగం శరీరంలో ఉండటం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? కదలిక ఉంటుందా? లేదు. ఉపయోగం దేనికైనా కాలు చేయి ఉపయోగపడుతుందా? లేదు. పేరుకు మాత్రమే ఆ చెయ్యి అలా ఉందంతే, దానిలో జీవము లేదు.
జీవము లేనటువంటి చెయ్యి నిర్జీవమైనటువంటిది, నిర్జీవమైనటువంటి చెయ్యి మృతమైనటువంటిది. ఇప్పుడు సంఘములో ఒక చెయ్యి పని చేయకుండా అలా ఉండిపోయిందంటే, ఎంతకాలం ఉన్న అలా ఉండిపోయిందంటే ఏం ఉపయోగము? ఏం ఉపయోగము? ఉపయోగములే. సంఘం అంటే దినదినము దేవుణ్ణి ఆరాధించడానికి వృద్ధి పొందేటువంటిది సంఘము. వృద్ధి పొందేటువంటిది సంఘము. వృద్ధి లేకుండా, అభివృద్ధి లేకుండా, ఎదుగుదల లేకుండా, ఆత్మీయత లేకుండా ఎంతకాలం ఉన్నా కానీ పెరాలసిస్ వచ్చినటువంటి శరీరంతో సమానం. అంతే, ఉపయోగము లేదు, ఉపయోగము లేదు. ఇది నిజమైనటువంటి సంఘము. పరిశుద్ధ గ్రంథంలో సంఘముల గురించి మనము ధ్యానిస్తూ ఉన్నాము కాబట్టి సంఘము క్రీస్తు శరీరంగా ఉండాలి. సంఘము క్రీస్తు కుటుంబముగా, క్రీస్తులో కట్టబడినటువంటి కుటుంబముగా ఉండాలి. సంఘము దేవుని యొక్క చేతి పని అయి ఉండాలి. దినదినము దేవుని చేత నిర్మాణము చెందుతున్నటువంటిదిగా ఉండాలి. సంఘము దేవుని చేత ఆరాధించబడటానికి, దేవుని స్తుతించడానికి ఒక ఆలయముగా అభివృద్ధి చెందుతూ ఉండాలి. ఈ రీతిలో సంఘం ఎదుటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయనుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధిగు మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఇదిగో ప్రభా, ఈ పరిశుద్ధ దినమందు సంఘం యొక్క స్వభావాన్ని మీరు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఇదిగో నైనా ఈ లోకములో క్రీస్తు రక్తములో నుండి ఉద్భవించబడినటువంటిదే సంఘము. అది దేవుని యొక్క సృష్టి, దేవుని యొక్క చేతిపైన ఉన్నట్లుగా లేఖనాల్లో మీరు సెలవిస్తూ ఉన్నారు. దేవుని చేత సృష్టించబడినటువంటి దేవుని చేతి పని ఉన్నటువంటి సంఘము దేవుని నామాన్ని మహిమపరచడానికి అనుదినము అనుక్షణము కూడా, అహర్నిశలు కూడా ఆ సంఘము దేవుని కొరకు పని చేయవలసినటువంటి అవసరత ఉన్నట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మీరు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. అదే రీతిలోనైనా సంఘము దేవుని చేత కట్టబడుతున్నటువంటి ఒక శ్రేష్టమైనటువంటి కుటుంబముగా కూడా లేఖనాల్లో మరి సెలవిస్తూ ఉన్నారు. కుటుంబము అనగా దేవుణ్ణి ఆరాధించేటువంటి ఒక శ్రేష్టమైనటువంటి సమూహముగా నైనా పరిశుద్ధ గ్రంథంలో మీరు సెలవిస్తూ ఉన్నారు. అదే రీతిలోనైనా సంఘము ఒక దేవుని నామాన్ని మహిమపరచడానికి వృద్ధి పొందుతున్నటువంటి సజీవమైనటువంటి దేవాలయముగా ఉన్నది అనేటువంటి సంగతిని ఆయన పరిశుద్ధ గ్రంథంలో సెలవిస్తూ ఉన్నారు. ఈ లోకంలో రాళ్లతోనూ, ఇదిగోనైనా ఇనుముతోనూ, సిమెంట్తోనూ, రాతి కట్టడాలతో నిర్మించబడినటువంటిది సంఘము కాదు కానీ, దేవాలయము కాదు కానీ, రక్షింపబడినటువంటి క్రైస్తవుల యొక్క విశ్వాస సమూహము అనుదినము కూడా హృదయాంతరంగములో దేవుని నామాన్ని మహిమపరచుటకు, దేవుడు ఆరాధించబడటానికి వృద్ధి పొందుతున్నటువంటి ఒక దేవాలయం అనేటువంటి సంగతిని ఆయన పరిశుద్ధ గ్రంథంలో మీరు సెలవిస్తూ ఉన్నారు. అదే రీతిలో నాయన సంఘం అనగా యేసు ప్రభు వారి యొక్క శరీరం అని నాయన మీరు లేఖనాల్లో సెలవిస్తూ ఉన్నారు. శరీరము నిత్యము నిరంతరము కూడా, శరీరంలో ఉన్నటువంటి అవయవాలన్నీ కూడా నాయన పని చేయవలసినటువంటి అవసరత ఉన్నట్లుగా మీరు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. సంఘములో ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా దినదినము దేవుని నామము మహిమపరచబడినట్లు, దేవుని యొక్క వాక్య వెలుగుల్లో వారు ఎదుగుతూ, ఆ వాక్యమునకు తగినటువంటి రీతిలో సంఘ అభివృద్ధి కొరకు, సంఘ శ్రేయస్సు కొరకు, ఇదిగోనైనా అవయములై ఉన్నటువంటి క్రైస్తవులు నిరంతరము శ్రమించవలసిన వారై ఉన్నట్లుగా లేఖనాల్లో సెలవిస్తూ ఉన్నారు. ఏ అవయము పని చేయకపోయినా కానీ ఆ అవయము పెరికి వేయబడుతూ ఉన్నదనేటువంటి సంగతి కూడా లేఖనాల్లో మీరు సెలవిస్తూ ఉన్నారు. అందుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నా. ఈ కడువరి దినాల్లోనైనా, ఈ దుర్దినాల అపాయకరమైనటువంటి దినాల్లో ఉన్నటువంటి సంఘాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. పరిశుద్ధ గ్రంథంలో రాయబడుతున్నటువంటి, చెప్పబడుతున్నటువంటి సంఘాల వలె ప్రతి సంఘము కూడా, మా సంఘము కూడా రూపాంతరము చెందడానికి నీ కృపను దయచేయమని, వాక్యం విన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా వాక్య ప్రకారంగా వారు ప్రవర్తించుటకు, వాక్య ప్రకారంగా నడుచుటకు, వాక్య ప్రకారంగా జీవించుటకు, వాక్యమును అనుసరించి జీవించుటకు నాయన నీ కృపను మెండుగా దయచేసి మీరే నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొనొచ్చున్నాము తండ్రి. ఆమేన్.